హరే హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. 13వ అధ్యాయం 1-2 శ్లోకాలు. అర్జున ఉవాచ ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవ చ ఏతద్వేదితుమిచ్చామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ. శ్రీభగవానువాచ ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యాభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహు క్షేత్రజ్ఞ ఇతి తద్విద. అనువాదం. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, ప్రకృతి మరియు పురుషుని భోక్త గూర్చియు క్షేత్రము మరియు క్షేత్రము నెరిగిన వాణిని గూర్చియు జ్ఞానం మరియు జ్ఞాన లక్ష్యమును గూర్చియు నేను తెలియగోరుచున్నాను. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ఓ కౌంతేయ, ఈ దేహము క్షేత్రమనియు మరియు ఈ దేహం నెరిగినవాడు క్షేత్రజ్ఞుడనియు పిలువబడును. భాష్యము. ప్రకృతి పురుషుడు అంటే భోక్త, క్షేత్రము క్షేత్రజ్ఞుడు, క్షేత్రజ్ఞుడు అంటే క్షేత్రం నెరిగినవాడు. జ్ఞానము జ్ఞాన లక్ష్యముల ఎడ అర్జునుడు మిగుల జిజ్ఞాసువై ఉన్నాడు. అర్జునుడు ఈ విషయములను గూర్చి విచారణ కావింపగా, ఈ దేహము క్షేత్రముగా పిలువబడుననియు దేహం నెరిగినవాడు క్షేత్రజ్ఞునిగా పిలువబడుననియు శ్రీకృష్ణ భగవానుడు పలికెను. ఈ దేహము బద్ధ జీవనకు కర్మక్షేత్రం. అతడు భౌతిక స్థితిలో చిక్కుకొని ప్రకృతిపై ఆధిపత్యమును చెలాయించవలనని యత్నించెను. ఆ విధముగా ప్రకృతిపై ఆధిపత్యం వహింపగలిగిన తన సామర్థ్యమును అనుసరించి అతడు కురుక్షేత్రమును పొందును. అతడు కర్మక్షేత్రమును పొందును. ఆ కర్మక్షేత్రమే దేహము. ఇక దేహం అనగా ఇంద్రియములను కూడినట్టుది. బద్ధజీవుడు ఇంద్రియ సుఖమును అనుభవింపగోరును. ఆ ఇంద్రియ సుఖము అనుభవించుటకు గల సామర్థ్యం అనుసరించి అతనికి ఒక దేహము అంటే కర్మక్షేత్రము వసగబడును. కనుకనే దేహము బద్ధజీవుని కర్మక్షేత్రమని పిలువబడును. అట్టి దేహము నెరిగినవాడు క్షేత్రజ్ఞుడని పిలువబడును. క్షేత్రమునకు మరియు క్షేత్రజ్ఞునకు నడుమ గల భేదమును అనగా దేహమునకు మరియు దేహం నెరిగిన వానికి నడుమ భేదమును అవగాహన చేసుకునుట కష్టమైన విషయం కాదు. ఉదాహరణమునకు, బాల్యం నుండి వృద్ధాపము వరకు దేహమునందు అనేక మార్పులు జరుగుచున్నను, దేహదారి మాత్రము మార్పు లేకుండును. అనగా క్షేత్రమునకు మరియు క్షేత్రం నెరిగిన వానికి భేదం కలదు. ఈ విధముగా బద్ధజీవుడు తాను దేహము కన్నను అన్యమైన వాడిని తెలియగలడు. జీవుడు దేహమునందు స్థితిని కలిగిండుననియు ఆ దేహము శైశవము నుండి బాల్యమునకు, బాల్యము నుండి యవ్వనమునకు, యవ్వనము నుండి వృద్ధాపమునకు మార్పు చెందుననియు మరియు దేహదారి దేహ యజమాని తన దేహము అట్లు మార్పు చెందునని తెలియననియు ఆదిలో దేహోనస్మిన్ యథాదేహి అనే శ్లోకం ద్వారా తెలుపబడినది. అనగా దేహమునకు యజమాని క్షేత్రజ్ఞుడు, నేను సుఖిని, నేను పురుషుడను, నేను స్త్రీని, నేను శునకమును, నేను మార్జాలమును అను భావనల ఆ క్షేత్రజ్ఞుని ఉపాధులు మాత్రమే. కానీ వాస్తవమునకు క్షేత్రజ్ఞుడు దేహమునకు అన్యుడు. దేహమునకు వస్త్రము వంటి పెక్కింటిని మనము ఉపయోగించినను వాటి కన్నను మనం అన్యులమని స్పష్టంగా నిలగలము. అనగా దేహమునకు యజమాని నేను లేదా నీవు లేదా ఎవరైనా క్షేత్రజ్ఞుడనియు కర్మక్షేత్రం మెరిగిన వాడు మరియు దేహం క్షేత్రమనియు కర్మక్షేత్రమని పిలువబడను. భగవద్గీత ఎందలి మొదటి 6 అధ్యాయములందు దేహం నెరిగిన వానిని జీవుడు గూర్చియు మరియు ఎట్టి స్థితిలో అతడు దేవదేవుని ఎరుగగలడనేది విషయమును గూర్చియు విశదముగా వర్ణింపబడినది. నడుమ 6 అధ్యాయములలో భగవానుని గూర్చియు భక్తియుక్త సేవా విషయమున ఆత్మ పరమాత్మ నడుమ గల సంబంధమును గూర్చియు వివరింపబడినది. దేవదేవుడైన శ్రీకృష్ణుని పరమోత్తమ స్థితి, పరతంత్రుడైన జీవుని స్థితి ఆ అధ్యాయములందు నిశ్చయముగా తెలుపబడినది. అన్ని పరిస్థితుల యందును జీవులు పరతంత్రులే అయినను మరుపు కారణముగా వారు బాధలు నందుచున్నారు. కానీ పుణ్యకర్మల చేయవారు జ్ఞానవంతులైనచో ఆర్తులు
జిజ్ఞాసులు, అర్థార్థులు, జ్ఞానులు అనేది వివిధ స్థాయిలలో దేవుని దరిచేరగలరనియు తెలుపబడినది. ఇప్పుడు ఈ త్రయోదశాధ్యాయం నుండి ఏ విధముగా జీవుడు ప్రకృతి సంపర్కమున వచ్చునో మరియు ఏ విధముగా అతడు ప్రకృతి బంధం నుండి శ్రీకృష్ణ భగవాన్ కరుణ చేయి కామ్య కర్మలు, జ్ఞాన సముపార్జనము, భక్తియుక్త సేవ అనేది వివిధ విధానముల ద్వారా ముక్తుడగును వివరింపబడినది. జీవుడు వాస్తవమునకు సంపూర్ణముగా దేహము కన్నను అన్యుడైనను ఏది ఒక కారణం చేత అతడు దానితో సంబంధం కలవాడగునది విషయము సైతం వివరింపబడినది. 13వ అధ్యాయం 3వ క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్రజ్ఞయోర్జ్ఞానం యజ్ఞానం మతం మమ. అనువాదం: ఓ భరతవంశీయుడా, సర్వదేహములందును నేను కూడా క్షేత్రజ్ఞుడనని నీవు తెలుసుకున్నాము. దేహమును మరియు దాని నెరిగిన క్షేత్రజ్ఞుని అవగాహన చేసుకున్నట్టే జ్ఞానమని నా అభిప్రాయము. భాష్యము: దేహము మరియు దేహము నెరిగిన వాణ్ణి గూర్చియు ఆత్మ మరియు పరమాత్మని గూర్చియు చర్చించినప్పుడు భగవానుడు, జీవుడు, భౌతిక పదార్థం అనేది 3 అంశములు మనకు గోచరించును. ప్రతి కర్మక్షేత్రం నందును ప్రతి దేహం నందును జీవాత్మ పరమాత్మలను 2 ఆత్మలు గలవు. అట్టి పరమాత్మ రూపము తన ప్రధాన విస్తృతాంశమైనందున శ్రీకృష్ణ భగవానుడు నేను కూడా క్షేత్రజ్ఞుడను, కానీ దేహం నందలి వ్యక్తిగత క్షేత్రజ్ఞుడను కాను. పరమ జ్ఞాత అయిన నేను పరమాత్మ రూపమున ప్రతి దేహము నందును వసించి ఉన్నాను అని పలికెను. భగవద్గీత దృష్ట్యా ఈ కర్మక్షేత్రమును మరియు కర్మక్షేత్రం నెరిగిన వాణిని గూర్చిన విషయమును సూక్ష్మముగా అధ్యయనం చేయవాడు సంపూర్ణ జ్ఞానమును పొందగలడు. ప్రతి దేహమునందును నేను కూడా క్షేత్రజ్ఞుడనై ఉందును అని శ్రీకృష్ణ భగవానుడు పలికినాడు. అనగా జీవుడు తన దేహమును కూర్చి మాత్రమే ఎరిగి ఉండెను, ఇతర దేహముల జ్ఞానము అతనికి ఉండదు. కానీ సర్వదేహముల యందు పరమాత్మ రూపంలో వసించు శ్రీకృష్ణ భగవానుడు మాత్రము సర్వదేహములను కూర్చిన సమస్త విషయములను మరియు వివిధ జీవజాతుల వివిధ దేహములను సంపూర్ణంగా ఎరిగిండును. దేశ పౌరుడు తనకున్న కొద్దిపాటి స్థలమును కూర్చిన జ్ఞానమునే కలిగి ఉండవచ్చును, కానీ దేశము నెలేడి రాజు తన రాజప్రసాదమునే కాక పౌరులు కలిగి ఉన్న ధన సంపత్తులన్నింటినీ తెలిసి ఉండెను. అదే విధముగా జీవుడు వ్యక్తిగతముగా ఒక దేహమునకు యజమాని కావచ్చును, కానీ భగవానుడు సర్వదేహములకు యజమాని. రాజ్యమునకు దేశమున లేడి రాజు పౌరుని వలె అప్రధాన యజమానుడు కాక ప్రధాన యజమానుడైనట్లు దేవుడు సర్వదేహములకు దివ్య యజమాని అయినాడు. దేహము ఇంద్రియములను కూడి ఉండను. అట్టి ఇంద్రియములను నియమించేవాడు కనుకనే దేవుడు ఋషికేశుడని పిలువబడును. దేశ కార్యములను నియమించుటలో రాజు ప్రధాన నియామకుడు మరియు పౌరులు అప్రధానులైనట్లు దేవుడు ఇంద్రియములకు ఆది నియామకుడు. నేను కూడా క్షేత్రజ్ఞుడను అని శ్రీకృష్ణ భగవానుడు పలుకుచున్నాడు. అనగా అతడు పరమ జ్ఞాతయనియు జీవాత్మ కేవలం తన దేహం మాత్రమే ఎరుగుననియు భావము. కనుకనే వేదవాజ్మయమున ఇటు తెలుపబడినది: క్షేత్రజ్ఞి ఈ శరీరాన్ని బీజం చాపి శుభాశుభే తాని వ్యక్తి స యోగాత్మ తత క్షేత్రజ్ఞ ఉచ్యతే. ఈ దేహం క్షేత్రమని పిలువబడను. దీని యందు క్షేత్రజ్ఞుడు దేహం యొక్క యజమాని మరియు క్షేత్రజ్ఞులను తెలిసిన భగవానుడు వశంతురు. కనుకనే భగవానుడు సర్వక్షేత్రజ్ఞుడని పిలువబడినాడు. కర్మక్షేత్రమైన దేహం కర్మల నెరిగిన జ్ఞాత, కర్మల పరమ జ్ఞాత అయిన భగవానుని నడుమగల భేదము ఈ విధముగా వివరింపబడినది. దేహము ఆత్మ పరమాత్మల వాస్తవ స్థితి యొక్క జ్ఞానమే వేద వాజ్మయమునందు జ్ఞానముగా తెలియబడుచున్నది. అదియే శ్రీకృష్ణుని అభిప్రాయము. ఆత్మ మరియు పరమాత్మలు ఏకమే అయినను భిన్నమనేది అవగాహనయే జ్ఞానం. కర్మక్షేత్రమైన దేహమును మరియు దేహం నెరిగిన క్షేత్రజ్ఞుని తెలుసుకొనలేనివాడు సంపూర్ణ జ్ఞానవంతుడు కాజాలడు. ప్రతి ఒక్కరూ ప్రకృతి పురుషుడు, ప్రకృతి యొక్క భోక్త, ఈశ్వరుని, ప్రకృతి మరియు ఆత్మలను నియమించు క్షేత్రజ్ఞుడు స్థితిని సంపూర్ణంగా అవగాహన చేసుకునవలెను.
వారి వివిధ స్థితుల విషయమున ఎట్టి భ్రమకు గురికారాదు. చిత్రకారుడు చిత్రము చిత్రపలకం విషయమున ఎవరు భ్రమకు గురికారాదు. కర్మక్షేత్రమును భౌతిక జగత్తు ప్రకృతి, అట్టి ప్రకృతిని అనుభవించేవాడు జీవుడు. వారిరువురిపై నున్నవాడే దివ్య నియామకుడుగా శ్రీకృష్ణ భగవానుడు. ఈ విషయమున శ్వేతరోపనిషత్తు 1:12 శ్లోకం నందు ఇటు చెప్పబడినది: భోక్తా భోగ్యం ప్రేరితారం చ మత్వా సర్వం ప్రోక్తం త్రివిధం బ్రహ్మమేతత్. బ్రహ్మభావములు 3 విధములుగా గలవు. ప్రకృతి కర్మక్షేత్ర రూపమున బ్రహ్మము, జీవుడు సైతం బ్రహ్మము. అతడు ప్రకృతిని నియమించి యత్నించును. ప్రకృతి మరియు జీవుడు ఇరువురిని నియమించువాడు కూడా బ్రహ్మమే, కానీ అతడే నిజమైన నియామకుడై ఉన్నాడు. క్షేత్రం నెరిగిన ఇరువురు క్షేత్రజ్ఞులలో ఒకడు చ్యుతుడనియు ఇంకోడు అచ్యుతుడనియు పతనం చెందువాడు ఈ అధ్యాయమున వివరింపబడును. ఒకడు దివ్యుడు కాగా వేరొకడు పరాధీనుడై ఉన్నాడు. ఈ ఇరువురు క్షేత్రజ్ఞులు ఏకమేనని భావించిన వారు నేను కూడా క్షేత్రజ్ఞుడను అని అతి స్పష్టముగా పలుకు భగవానుని వచనములను నిరాకరించిన వారగదురు. త్రాడును చూసి పామని భ్రమించువాడు జ్ఞానహీనులు. వాస్తవమునకు పలు విధములైన దేహములు మరియు పలు విధములైన దేహ యజమానులు గలరు. భౌతిక ప్రకృతిపై ఆధిపత్యం చెలాయించుటకు ప్రతి జీవియు తన వ్యక్తిగత సామర్థ్యమును కలిగి ఉన్నందునే ఈ వివిధ దేహములు ఏర్పడుచున్నవి. కానీ వాటన్నింటి యందును భగవానుడు దివ్య నియామకుని రూపమున నిలిచి ఉన్నాడు. కనుకనే ఈ శ్లోకం నందలి చ అను పదము మహత్వపూర్ణమై సర్వదేహమును సూచించున్నది. శ్రీల బలదేవ్ విద్యాభూషణులు అభిప్రాయపడేది అనగా ప్రతి దేహమునందును జీవాత్మతో పాటుగా శ్రీకృష్ణుడు పరమాత్మ రూపమున వసించి ఉన్నాడు. అట్టి పరమాత్ముడు క్షేత్రమునకు మరియు దాని భోక్తకు నియామకుడని శ్రీకృష్ణ భగవానుడు స్పష్టంగా తెలుపుచున్నాడు. 13వ అధ్యాయం 4వ శ్లోకం: తత్క్షేత్రం యచ్చ యాదృక్ష యద్వికార్యతశ్చయత్ సచయో యత్ప్రభావశ్చ తత్సమాసేన మే శృణు. అనువాదం: ఇప్పుడు క్షేత్రమును, అది నిర్మించబడిన విధానము, దాని ఎందలి మార్పులను, దేని నుండి అది ఉద్భవించిననేది విషయమును, క్షేత్రజ్ఞుడు మరియు అతని ప్రభావములను గూర్చిన నా సంక్షేప వర్ణను ఆలకింపము. భాష్యము: కర్మక్షేత్రము మరియు కర్మక్షేత్రపు జ్ఞాత అయిన క్షేత్రజ్ఞుని సహజ స్థితిని శ్రీకృష్ణ భగవానుడిచ్చట వర్ణించుచున్నాడు. ఏ విధముగా ఈ దేహం నిర్మింపబడుచున్నది, ఏ మూలకములచే ఇది ఏర్పడుచున్నది, ఎవని నియామకమున ఇది పనిచేయుచున్నది, దీని ఎందలి మార్పులు ఎట్లు కలుగుచున్నవి, ఆ మార్పులు ఎచ్చటి నుండి కలుగుచున్నవి, అట్టి మార్పులకు కారణం మరియు హేతువులేవి, ఆత్మ యొక్క చరమ గమ్యమేది, ఆత్మ యొక్క నిజ రూపమేది, ఇన్ని విషయములను ప్రతి ఒక్కరూ తెలుసుకొనవలసి ఉన్నది. అంతేగాక జీవాత్మకును పరమాత్మకును నడుమగల భేదం, వారి ప్రభావములు, సామర్థ్యములు కూడా మనుజుడు ఎరుగి ఉండవలెను. అందులకు శ్రీకృష్ణ భగవానుడు ప్రత్యక్షముగా ఉపదేశించిన ఈ భగవద్గీతను అవగతం చేసుకున్న చాలును. అంతట సర్వము సుస్పష్టం కాగలదు. కానీ ఎల్ల దేహముల ఎందున్న భగవానుడు జీవాత్మతో సమానుడని ఎవరను భావింపరాదు. అట్టి భావనము శక్తిమంతుడైన వానిని శక్తిహీనునితో సమానం చేయటియే కాగలదు. భగవద్గీత 13వ అధ్యాయం 5వ శ్లోకం: ఋషిభిర్హుదా గీతం ఛందోభిర్వివిధై పృథక్ బ్రహ్మసూత్ర పదైశ్చైవ హేతుమద్భిర్వినిశ్చితై. అనువాదం: క్షేత్రమును గూర్చిన ఆ జ్ఞానం పలువురు ఋషులచే వివిధ వేద గ్రంథములందు వర్ణింపబడినది. అట్టి జ్ఞానము విశేషముగా వేదాంత సూత్రములందు కార్యకారణములతో హేతుబద్ధముగా ప్రకటింపబడినది. భాష్యము: ఈ క్షేత్రజ్ఞ జ్ఞానమును విశదీకరించుటలో దేవదేవుడైన శ్రీకృష్ణుడే వాస్తవమునకు అత్యున్నత ప్రామాణికుడై ఉన్నాడు. ఆయనను సామాన్య ఆచారము ప్రకారము విద్వాంసులు మరియు ప్రామాణికులైన వారు సర్వదా ఏ విషయమును కూర్చి అయినను పూర్వపు ఆచార్యుల వచనములను నిదర్శనములుగా చూపుదురు. కనుక ఇచ్చట శ్రీకృష్ణుడు ఆత్మ పరమాత్మల అతి వివాదాస్పదమైన ద్వైత విషయములను ప్రామాణికమైనవిగా అంగీకరించబడిన వేదాంత సూత్రములకు అన్వయించుచు వివరించుచున్నాడు. కనుకనే
తొలుత అతడు ఇది పలువురు ఋషుల అభిప్రాయం అనుసరించి ఉన్నది అని పలికి ఉండెను. అట్టి ఋషులలో వేదాంత సూత్రకర్త అయిన వ్యాసదేవుడు గొప్ప ఋషి. ఆ వ్యాసదేవుని వేదాంత సూత్రములలో ద్వైతత్వము పూర్ణముగా విశదీకరింపబడినది. వ్యాసదేవుని జనకుడైన పరాశరముని సైతము గొప్ప ఋషి. ఆయన తన ధర్మ గ్రంథములలో అహం త్వం చ తథాన్యే అని రచించి ఉండెను. అనగా నేను, నీవు, ఇతర జీవులనేది మనమందరము భౌతిక దేహములు ఎందున్నను వాస్తవమునకు దివ్యులమే. కానీ ప్రస్తుతం మన వివిధ కర్మల కారణముగా మనం వివిధ ప్రకృతిజన్య గుణములచే బంధితులమైనాము. తత్కారణముగా కొందరు ఉన్నత గుణస్థితిలో, మరికొందరు అధమ నైజములో నిలిచున్నారు. కానీ ఈ ఉన్నత అధమ స్వభావములన్నవి అజ్ఞానజనితములు. అవియే అసంఖ్యాక జీవరాశులుగా ప్రకటమగుచున్నాను. కానీ చ్యుతి లేనటువంటి పరమాత్ముడు మాత్రం ప్రకృతి జన్య త్రిగుణములచే అపవిత్రుడు కాక దివ్యుడై ఉన్నాడు. అదే విధముగా వేదములందు, ముఖ్యముగా కఠోపనిషత్తునందు జీవాత్మకు పరమాత్మకు దేహమునకు నడుమగల భేదం విషదముగా వివరింపబడినది. ఈ విషయములను ఇంకను పలువురు మహర్షులు వివరించిండిరి. వారందరిలో పరాశరముని ప్రముఖునిగా పరిగణింపబడినాడు. ఈ శ్లోకం నందలి చందోబి ఎను పదము వేదవాజ్యమును సూచించును. ఉదాహరణమునకు యజుర్వేద శాఖ అయిన తైత్తరీయోపనిషత్తు ప్రకృతిని, జీవుని, భగవానుని గూర్చి వివరించుచున్నది. ఇదివరకే తెలుపబడినట్లు దేహము కర్మక్షేత్రము, ఆత్మ మరియు పరమాత్మ అను ఇరువురు క్షేత్రజ్ఞులు దాని ఎందు కలరు. ఈ విషయముననే తైత్తరీయోపనిషత్తు 2:9 శ్లోకం బ్రహ్మపుచ్చం ప్రతిష్ట అని పలికినది. అన్నమయము అని పిలువబడు భగవానుని ఒక శక్తి ప్రకటన కలదు. అనగా జీవనం కొరకు ఆహారంపై ఆధారపడుటని భావము. వాస్తవమునకు ఇది పరమ పురుషుని కూర్చిన భౌతికానుభవము. పరతత్వమును ఆహారమునందు అనుభూతమనుచుకొనిన పిమ్మట ప్రాణామయము నందు దానిని జీవలక్షణములతో అనుభూతమనుచుకొనవచ్చును. ఇక జ్ఞానమయము నందు అనుభూతి అన్నది జీవలక్షణములను దాటి ఆలోచన, అనుభవము, కోరిక ఎనువానిని చేరును. ఆ పిదప విజ్ఞానమయము అని పిలువబడు బ్రహ్మభావనలో జీవుని నిజతత్వము, అతని మనస్సు మరియు జీవలక్షణముల నుండి వేరుపరవబడను. ఆ తర్వాతిదే దివ్య ఆనంద స్వభావపు అనుభూతి అయిన ఆనందమయం అనేది దివ్య స్థితి. బ్రహ్మానుభూతిలో గల ఈ 5 స్థితిలే బ్రహ్మపుచ్చము అని తెలియబడను. ఈ 5 మొదటి మూడైన అన్నమయ, ప్రాణమయ, జ్ఞానమయమును స్థితులు జీవుల కర్మక్షేత్రములకు సంబంధించినవై ఉన్నవి. ఆనందమయుడు అని పిలువబడును భగవానుడు ఈ జీవుల కర్మక్షేత్రములకు అతీతుడై వేదాంత సూత్రము కూడా పరమ పురుషుని వర్ణించుచు ఆనందమయోభ్యాసాత్ అని పలికినది. అనగా దేవదేవుడు సహజముగా ఆనందపూర్ణుడు. దివ్య ఆనందమును అనుభవించుటకే అత విజ్ఞానమయ, ప్రాణమయ, జ్ఞానమయ మరియు అన్నమయములందు విస్తరించును. కర్మక్షేత్రమునకు జీవుడు భోక్తగా పరిగణింపబడను. ఆనందమయుడు అయిన భగవానుడు అతనికి భిన్నుడు. అనగా జీవుడు ఒంటరిగా గాక ఆనందమయుడైన భగవానునితో కలిసి భోక్త ఎగుటకు నిశ్చయించుకునినచో పరిపూర్ణుడు కాగలడు. దివ్యక్షేత్రజ్ఞునిగా భగవానుని తత్వము, పరతంత్ర క్షేత్రజ్ఞునిగా జీవుని తత్వము, కర్మక్షేత్రము యొక్క స్వభావముల నిజ చిత్తరువు ఇదియే. ఈ సత్యమునే మనుజుడు బ్రహ్మసూత్రములందు వేదాంత సూత్రములు అన్వేషింపవలయను. కార్యకారణములకు అనుగుణముగా బ్రహ్మసూత్రములు చక్కగా పొందబడబడినవి. ఈ శ్లోకమున తెలుపబడినవి నా వియ దశృతే 2:3, నాత్మాశ్రుతే 2:3-18 శ్లోకం, పరాత్తు తచ్చుతే 2:3-40 శ్లోకం అన్నవి వానిలోని కొన్ని సూత్రములు. వీనిలో మొదటి సూత్రము కర్మక్షేత్రమును, రెండవది జీవుని, మూడవది వివిధ జీవ రూపములలో పరమార్థమైన పరమ పురుషుని సూచించును. 13వ అధ్యాయం 6-7 శ్లోకం.
మహాభూతాన్యహంకారో బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియాణి దశైకం చ పంచచేంద్రియగోచర ఇచ్ఛాద్వేష సుఖం దుఃఖం సంజాతశ్చేతనాధృతి ఏతచ్చేత్రం సమాసేన సవికారముదహృతం. అనువాదం: పంచమహాభూతములు, మిథ్య అహంకారము, బుద్ధి, అవ్యక్తము, దశేంద్రియములు, మనస్సు, 5 ఇంద్రియార్థములు, కోరిక, ద్వేషము, సుఖము, దుఃఖము, సముదాయము, జీవలక్షణములు, విశ్వాసమునవి సంగ్రహముగా కర్మక్షేత్రముగను తానే అంతఃప్రక్రియలుగాను భావింపబడుచున్నవి. భాష్యము: మహర్షులు ప్రామాణిక వచనములైనట్టి వేద మంత్రములు మరియు వేదాంత సూత్రములను అనుసరించి విశ్వం యొక్క మూల అంశములను ఈ క్రింది విధముగా అవగాహన చేసుకునవచ్చును. తొలత పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశమును పంచమహాభూతములు. తర్వాత మిథ్య అహంకారము, బుద్ధి, ప్రకృతి జన్య త్రిగుణముల అవ్యక్త స్థితి. ఆ తర్వాత త్వక్, చక్షు, శ్రోత్ర, జిహ్వ, ఘ్రాణములనేది పంచ జ్ఞానేంద్రియములు. ఆ పిదప వాక్కు, పాదములు, హస్తములు, గుదము, జననేంద్రియములు అనేది పంచ కర్మేంద్రియములు. ఆ ఇంద్రియములపై మనసు గలవు. ఈ మనసు అంతరమందున్నటచే అపరేంద్రియముగా పిలువబడును. కావున ఈ మనసుతో కలిపి మొత్తము 11 ఇంద్రియములు గలవు. ఇక శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములనేది ఇంద్రియార్థములు 5. ఈ 24 అంశములు విశ్లేషణాత్మక అధ్యయనం కావించినచో కర్మక్షేత్రము అతనికి సంపూర్ణముగా అవగతం కాగలదు. ఇక అంత ప్రక్రియములైన కోరిక, ద్వేషము, సుఖము, దుఃఖము అన్నవి దేహమునందు పంచభూతముల యొక్క ప్రాతినిధ్యములు. అదే విధముగా చైతన్యముచే సూచించబడు జీవలక్షణములు మరియు విశ్వాసమున్నవి మనస్సు, బుద్ధి, అహంకారమును, సూక్ష్మ శరీరమును యొక్క వ్యక్తి రూపములు. ఈ సూక్ష్మాంశములు కర్మక్షేత్రమునంది చేర్చబడి ఉన్నవి. పంచమహాభూతములు మిథ్య అహంకారము యొక్క స్థూల ప్రాతినిధ్యం కాగా, మిథ్య అహంకారము తన మూల స్థితి అయిన తామస బుద్ధికి ప్రాతినిధ్యం వహించును. ఇట్టి భౌతిక భావన అయిన తామస బుద్ధి భౌతిక ప్రకృతి గుణముల అవ్యక్త స్థితిని సూచించును. అట్టి భౌతిక ప్రకృతి త్రిగుణముల అవ్యక్త స్థితియే ప్రధానము అని పిలువబడును. ఈ 24 అంశములను వాని అంతఃప్రక్రియలతో సహా సమగ్రముగా తెలుసుకొనగోరువాడు తత్వమును మరింత వివరముగా అధ్యయనం కావించవలను. ఈ భగవద్గీత ఎందుకు కేవలం సారాంశమే వసగబడి ఉన్నది. ఈ అన్ని అంశముల యొక్క ప్రాతినిధ్యమే శరీరము. అట్టి శరీరం జన్మించుట, పెరుగుట, స్థితిని కలిగి ఉండుట, ఇతర దేహములను సృజించుట, క్షీణించుట, అంత్యం నశించుట అయిన 6 విధములైన మార్పులకు లోనగును. కనుక కర్మక్షేత్రము అశాశ్వతమైన భౌతిక పదార్థం అయినను క్షేత్రము నెరిగినట్టి దాని యజమాని అయిన క్షేత్రజ్ఞుడు మాత్రము దానికి భిన్నుడై ఉన్నాడు. 13వ అధ్యాయం 8-12 శ్లోకాలు. అమానిత్వమదంబిత్వా మహింసా క్షాంతిరాజవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మవినిగ్రహ ఇంద్రియార్థేషు వైరాగ్య మనహంకార ఏవ చ జన్మమృత్యుజరావ్యాధి దుఃఖదోషానుదర్శనం ఆసక్తిరన విద్వగ్న పుత్రధారాగృహాదిషు నిత్యం చ సమచిత్యత్వా మిష్టానిష్టోపపతిషు మయుచాన్యయోగేన భక్తిరవివిచారిణి వివిక్తాదేశసేవిత్యా రతిర్జన సంసది అధ్యాత్మజ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థదర్శనం
ఏతజ్ఞానమితి ప్రోక్త అజ్ఞానం యదతోన్యత. అనువాదం: వినమ్రత, గర్వరాహిత్యము, అహింస, సహనము, సరళత్వము, ప్రామాణిక గురువును ఆశ్రయించుట, శుచిత్వము, స్థిరత్వము ఆత్మ నిగ్రహము, ఇంద్రియార్థముల పరిత్యాగము, మిథ్య అహంకార రాహిత్యము, జన్మమృత్యు జరా వ్యాధుల దోషమును గుర్తించుట, అనాశక్తి, పుత్రకలత్ర గృహాదుల బంధం నుండి విముక్తి, సుఖదుఃఖ సమయములందు సమభావము, నా యందు నిత్యమగు అనన్యమైన భక్తి, ఏకాంతవాస కోరిక, సామాన్య జనుల సహవాసమునందు అనాసక్తి, అధ్యాత్మ జ్ఞానపు ప్రాముఖ్యమును అంగీకరించుట, పరతత్వము యొక్క తాత్విక అన్వేషణము అనునవన్నీయును జ్ఞానమని నేను ప్రకటింపుచున్నాను. వీటికి అన్యమైనది ఏదైనను అజ్ఞానమే. భాష్యము: ఈ జ్ఞాన విధానము అల్పజ్ఞులైన మనుజులచే కొన్ని మార్లు కర్మక్షేత్రపు అంత ప్రక్రియ అనచు తప్పుగా భావింపబడును. కానీ వాస్తవమునకు ఇదే నిజమైన జ్ఞాన విధానము. ఇట్టి విధానము మనుషులు స్వీకరించినచో పరతత్వమును చేరగల అవకాశము కలుగగలదు. పూర్వము వివరించినట్లు ఈ జ్ఞానము కర్మక్షేత్రమునందలి 24 అంశముల యొక్క అంత ప్రక్రియగాక వాటి బంధం నుండి ముక్తి నొందుట నిజమైన మార్గమై ఉన్నది. అనగా చతుర్వింశతి తత్వములచే అంశములచే తయారైన ఆచాదనము వంటి దేహమునందు జీవుడు చిక్కుబడి ఉన్నాడు. ఇచ్చట తెలపబడిన జ్ఞానము అన్నది అతడు దాని నుండి బయటపడుటకు మార్గమై ఉన్నది. ఈ జ్ఞాన విధాన వర్ణనలో అత్యంత ముఖ్యమైనది 11వ శ్లోకపు మొదటి పాదమునందు వివరింపబడినది. అదియే మయి చానన్య యోగేన భక్తిరవ్యభిచారిణి ఎన్నది. అనగా జ్ఞానమన్నది శ్రీకృష్ణ భగవానుని విశుద్ధ భక్తియుక్త సేవ ఎంది పరిసమాప్తి నొందును. కనుక శ్రీకృష్ణుని భక్తియుక్త సేవను స్వీకరింపినచో లేక అంగీకరింపలేకపోయినచో ఇతర 9 జ్ఞాన ప్రక్రియలు విలువరహితములు కాగలవు. కానీ సంపూర్ణ కృష్ణ భావనలో శ్రీకృష్ణుని భక్తియుక్త సేవను స్వీకరించినచో మనుజుని యందు మిగిలిన 19 అంశములు అప్రయత్నముగా వృద్ధి నొందగలవు. శ్రీమద్ భాగవతమున 5 స్కందం 18 అధ్యాయం 12 శ్లోకం తెలుపబడినట్లు భక్తియుక్త సేవా స్థితిని పొందినటువంటి మనుజుని యందు జ్ఞానమునకు సంబంధించిన అన్ని శుభలక్షణములు వృద్ధి నొందగలవు. యస్యస్య భక్తి భగవత్య కించన సర్వై గుణైస్తత్ర సమాసతేశ్వర. అదే విధముగా 8వ శ్లోకమున తెలుపబడినట్లు ఆధ్యాత్మిక గురువును పొందుటయు ముఖ్యమైనది. వాస్తవమైన ఆధ్యాత్మిక జీవనము ఆధ్యాత్మిక గురువును పొందిన పిమ్మటి ఆరంభమగును. కనుక భక్తి యోగం నందున్న వారికి కూడా గురువును స్వీకరించుట అత్యంత ముఖ్యమైనది. ఈ జ్ఞాన విధానమే నిజమైన మార్గమని పూర్ణ పురుషోత్తముడు శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చట స్పష్టముగా పలుకుచున్నాడు. దీనికి అన్యముగా ఊహింపబడినంతయు అర్ధరహితమే. ఈ జ్ఞానమునందు తెలుపబడిన అంశములను ఈ విధముగా వివరింపవచ్చును. మొదటిదైన వినమ్రత అనగా ఇతరులచే గౌరవమును పొందవలనని ఆరాటపడుకున్నటయని భావం. భౌతిక భావన అన్నది ఇతరుల నుండి గౌరవం పొందుటకు ఆరాటపడినట్లుగా చేయును. కానీ తాను దేహమును కాననడి జ్ఞానమును పరిపూర్ణముగా కలిగిన వ్యక్తి దృష్ట్యా దేహమునకు సంబంధించిన మానవములు రెండును వ్యర్థములే. కనుక మనుజుడు ఇటు భ్రాంతి అయిన గౌరవము కొరకై తాపాత్రయపడరాదు. తమ ధర్మ పాలనకు ప్రసిద్ధి పడేయవలనని జనుల ఆరాటపడుచుందురు. తత్ఫలితముగా వారు కొన్ని మారు ధర్మ నియమములనేమో అవగతము కాకనే వాస్తవముగా ధర్మమును పాటించినటువంటి ఆధ్యాత్మిక సంఘములలో చేరి తమను తాము ధర్మోపదేశకులుగా ప్రచారం చేసుకుని తలుతురు. కానీ వాస్తవమైన ఆధ్యాత్మిక పురోగతి కొరకు మనుజుడు తాను ఎంతవరకు పురోగతి చెందిననేది విషయమును గాంచుటకై ఒక చక్కని పరీక్ష అవసరము. జ్ఞానమునందలి ఈ వివిధాంశముల ద్వారా అతడు దానిని తీర్మానించుకొనగలడు. అహింస అన్నది
చంపకునుట లేదా దేహం నశింపజేయకునుట అనేది భావనలో స్వీకరించబడుచుండను. కానీ వాస్తవమునకు ఇతరులను కష్టపెట్టకున్నటయే అహింస అని దాని భావం. జనులు సాధారణముగా భౌతిక భావనలో అజ్ఞానముచే బంధితులై నిరంతరం వివిధములైన భౌతిక క్లేశముల అనుభవించుచుందురు. కనుక వారిని ఆధ్యాత్మిక జ్ఞాన స్థాయికి కొని రాకున్నచో మనుజుడు వారి ఏడ అహింసను కూర్చిన వాడే యగును. కనుక జనులు ఆత్మ వికాసం నుండి భౌతిక బంధం విడిచి రీతిలో వారికి యథార్థ జ్ఞానము శక్త్యానుసారము తప్పక ఉపదేశించవలసి ఉన్నది. అదియే వాస్తవమైన అహింస. సహనమనగా ఇతరుల నుండి కలుగు మానములను సహించే అవకాశమును కలిగి ఉండుటయని భావము. సాధారణముగా ఎవరైనా ఆధ్యాత్మిక పురోగతికై యత్నించుచున్నచో ఇతరుల నుండి పలు అవమానములు మరియు అగౌరవములు కలుగుచుండును. ప్రకృతి స్వభావమే ఎట్లుండును కనుక అటది సర్వసాధారణ విషయం. ఉదాహరణకు 5 ఏండ్ల ప్రాయుడైన ప్రహ్లాదుడు ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జనమునందు నియుక్తుడైనప్పుడు దానికి అతని తండ్రి వ్యతిరేకుడొకటచే కష్టముల పాలయ్యను. తండ్రి ఎన్ని విధముల తనను చంపెత్తించినను ప్రహ్లాదుడు సహనమును వహించెను. అనగా ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జన యందు పలు విధములైన అవరోధములున్నను మనం సహనం కలిగి ఉండి దృఢ నిశ్చయముతో పురోగతి సాధించవలెను. ఆర్జవం అనగా ఎట్టి తంత్రము లేకుండా శత్రువునికి సైతం సత్యమును తెలియపగలిగినంత రుజుత్వమును కలిగి ఉండుట అని భావము. గురుపదేశము లేనిదే ఆధ్యాత్మిక జ్ఞానమునందు ఎవరునూ పురోగతి సాధింపలేరు. కనుక ఆధ్యాత్మిక గురువును స్వీకరించుట అత్యంత అవసరము. మనుజుడు ఆధ్యాత్మిక గురువును వినమ్రుడై సమీపించి ఆయన తన ఎడ ప్రియుడగు రీతిలో సర్వ విధములైన సేవలను కూర్చవలెను. అంతటా ఆ గురువు శిష్యులకు ఉపదేశములను గావించగలడు. ఆధ్యాత్మిక గురువు శ్రీకృష్ణుని ప్రతినిధి కనుక ఆయన శిష్యుని ఆశీర్వదించినచో అతని విధి నియమములను పాటింపకనే శీఘ్రముగా ఆధ్యాత్మిక పురోగతిని పొందగలడు. వేరే విధముగా చూసినచో గురువును ఎట్టి సంకోచం లేకుండా సేవించువానికి విధి నియమములు సులభతరం కాగలవు. ఆధ్యాత్మిక జీవన పురోగతి శుచిత్వము అత్యంత అవసరం. అట్టి శుచిత్వము అంతరము మరియు బాహ్యము అనుచు 2 రకములు. బాహ్య శుచిత్వము స్నానం చేయుటచే సాధ్యపడగా అంతర్ శుచిత్వం కొరకు మనుజుడు శ్రీకృష్ణునే తలుచుచు హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అనే మహామంత్రమును సదా జపించవలెను. ఇట్టి అంతర శుచిత్వ విధానము సంచిత కర్మధూళిని మనసు నుండి తొలగించి వేయగలదు. ఆధ్యాత్మిక జీవనమున పురోగతి సాధింపవలెను. దృఢ నిశ్చయమును మనుజుడు కలిగి ఉండటయే స్థిరత్వమన్న దాని భావం. అట్టి దృఢ నిశ్చయం లేనిదే ఎవరునూ వాస్తవమైన ప్రగతిని సాధింపలేరు. ఇక ఆత్మ నిగ్రహం అనగా ఆధ్యాత్మిక పురోగతికి హానికరమైన దేనిని కూడా అంగీకరింపకుండుట అని భావము. మనుజుడు ఇటు అభ్యాసమును అలవరుచుకొని ఆధ్యాత్మిక మార్గమునకు ప్రతికూలమైన సర్వమును త్యజింపవలెను. అది వాస్తవమైన త్యాగం. బలవంతములైన ఇంద్రియములు సదా భోగమునకి ఆతురతను కలిగి ఉండును. కానీ అనవసరములైన ఇంద్రియ కోరికలను ఎన్నడూను పూర్ణం చేయరాదు. కేవలము ఆధ్యాత్మిక జీవన పురోగతికై భక్తియుత సేవ యందు నిలవగలిగినంత శక్తిని కూర్చుట వరకే దేహేంద్రియములను తృప్తిపరపవలెను. ఇంద్రియములలో ముఖ్యమైనది మరియు అదుపు చేయబడినది నాలుకను మనుజుడు అదుపు చేయగలిగినచో ఇతర ఇంద్రియములన్నీను అదుపు చేయబడగలవు. పలుకుట మరియు రుచి చూచుటైనవి అట్టి జిహ్వ యొక్క కార్యకలాపములు కనుక ఒక పద్ధతి ద్వారా అటు నాలుకను శ్రీకృష్ణునికి అర్పింపబడిన ఆహారపు శేషమును ప్రసాదముగా రుచి చూచుటయందు మరియు హరే కృష్ణ మహామతును పలుకుట యందు నియుక్తం చేయవలెను. కనులను సుందరమైన శ్రీకృష్ణుని రూపమున తప్ప అన్యమును దర్శించుటయందు నిలుపరాదు. ఆ విధముగా నయనములు నియమింపబడగలవు. అదే విధముగా కర్ణములు శ్రీకృష్ణుని గూర్చి శ్రవణం చేయుటయందు మరియు నాసిక కృష్ణునికి అర్పింపబడిన పుష్పములను వాసన చూచుటయందు నియుక్తం కావలెను. ఇదియే భక్తియుక్త సేవా విధానం. కేవలము అట్టి భక్తియుక్త సేవా విధానమునే భగవద్గీత ప్రతిపాదించుచున్నదని మనం ఇచ్చట అవగతం చేసుకునగలము. వాస్తవమునకు భక్తియుక్త సేవయే ఏకైక ముఖ్య లక్ష్యం. అల్పజ్ఞులైన కొందరు గీతా వ్యాఖ్యాతులు పాఠకుని మనసును ఇతర విషయముల వైపునకు మళ్లింపెత్తింతురు. కానీ భగవద్గీత యందు భక్తి యోగమునకు అన్యమైన విషయమే లేదు. మిథ్యాహంకారం అనగా దేహమునే ఆత్మని భావించుట.
మనుజుడు తాను దేహమును కానని ఆత్మనని తెలిసినప్పుడు వాస్తవ అహంకారమునకు వచ్చును. అహంకారం అన్నది సత్యమైనది అనగా మిథ్యాహంకారమే నిరసించబడుచున్నది, కానీ అహంకారం కాదు. బృహదారణ్యోపనిషత్తు 1:4-10 శ్లోకం నందు అహం బ్రహ్మాస్మి అని తెలుపబడినది. అనగా నేను బ్రహ్మమును, ఆత్మను అని భావం. ఈ భావన ఆత్మానుభవం పడిసిన ముక్తి స్థితి ఎందు నిలిచియుండును. ఇటు నేను అనుభావనను దేహమునకు అన్వయించినచో అట్టి భావన మిథ్యాహంకారం కాగలదు. కానీ సత్యత్వమునకు అన్వయించినప్పుడు అది నిజమైన అహంకారమగును. అహంకారము త్యజింపవలెనని కొందరు తత్వవేత్తలు పలికినను అట్టి అహంకారము ఆత్మ యొక్క చిహ్నమై ఉన్నందున దానిని త్యజించుట సాధ్యం కాని విషయం. కానీ అర్జును ఆత్మను దేహంతో గుర్తించుటయను దేహాత్మ భావనను మాత్రం మనం తప్పక త్యజింపవలెను. జన్మము, మృత్యువు, ముసలితనము, వ్యాధుల యందు గల దుఃఖమును ప్రతి ఒక్కరూ అవగతం చేసుకునవలెను. వీని అందలి జన్మమును గూర్చిన వివరములు వేదవాజ్మయము నందు పెక్కుగలవు. ముఖ్యముగా శ్రీమద్ భాగవతము నందు జీవుని జన్మకు పూర్వ స్థితి, తల్లి గర్భములో నివాసము, గర్భమునందలి దుఃఖము విశదముగా వివరింపబడినది. అనగా జన్మమన్నది నిశ్చయముగా దుఃఖపూర్ణమేనని అవగతం కావలేను. కానీ తల్లి గర్భమున ఎంతటి దుఃఖం అనుభవించుతమో మరుతుము కనుక మనం నిరంతర జనన మరణ చక్రమునకు పరిష్కారమును చూప యత్నింపము. అదే విధముగా మృత్యు సమయమున కలుగు పలు విధములైన దుఃఖములు సైతం ప్రామాణిక శాస్త్రం నందు పేర్కొనబడినవి. అట్టి విషయములు నిక్కముగా చర్చనీయాంశములు. ఇక ముసలితనము మరియు వ్యాధుల విషయములలో ప్రతి ఒక్కరు అనుభవమునకు కలిగి ఉందిరు. వ్యాధిగ్రస్తులు కావాలనియు లేదా ముసలితనము రావాలనియు ఎవరును వాంఛింపకున్నాను. అవి అపరిహార్యములు కనుక ఈ జన్మము, మృత్యువు, ముసలితనము మరియు వ్యాధుల ఎందలి దుఃఖమును తలుచుచు భౌతిక జీవితమునందు నిరాశ మరియు వైరాగ్య దృష్టిని కలిగి ఉండనిదే మన ఆధ్యాత్మిక జీవనమునందు పురోగతికి ప్రేరణ లభింపదు. పుత్ర కలత్ర గృహములందు అసంగత్వముగా వారి ఎడ ఎట్టి ప్రేమను కలిగి ఉండరాదని భావము కాదు. వాస్తవమునకు ప్రేమకు అవన్నీయును సహజ లక్ష్యములు. కానీ ఆధ్యాత్మిక పురోగతికి వారు అనుకూలం కాకున్నచో మనుజుడు వారి ఎడ ఆసక్తిని కలిగి ఉండరాదు. గృహము ఆనంద నిలయమగుటకు కృష్ణ భక్తి రసాభావనం ఒక్కటే ఉత్తమ మార్గం. కృష్ణ భక్తి భావన అన్నది అత్యంత సులభమైనందున కృష్ణ భక్తి రసాభావితుడు తన గృహమును నిక్కముగా ఆనంద నిలయం కావించుకొనగలడు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే మహామంత్రమును జపించుట, కృష్ణునకు అర్పింపబడిన ఆహారమును స్వీకరించుట, భగవద్గీత మరియు శ్రీమద్ భాగవతములను చర్చించుట, శ్రీ విగ్రహమును అర్పించుట అనేది 4 విషయములు దివ్య ఆనందమును కూర్చును కనుక ఇంటి యజమాని గృహమునందలి వారికి వీని యందు శిక్షణ నొసంగవలయును. గృహములోని వారందరూ కలిసి ఉదయ సంధ్యల యందు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరి అనే మహామంత్రమును జపించవచ్చును. ఈ విధముగా పైన తెలుపబడిన 4 విధములైన భక్తి నియమములను అనుసరించుచు గృహస్థ జీవితమును సంపూర్ణముగా కృష్ణ భక్తి భావనలో మలుచుకున్నచో గృహస్థుడు సన్యాసి కావలసిన అవసరం లేదు. కానీ గృహ వాతావరణము ఆధ్యాత్మిక పురోగతికి అనుకూలంగా లేనిచో అట్టి గృహస్థ జీవితమును త్యజింపవలెను. శ్రీకృష్ణుని అవగతం చేసుకున్నటకు లేదా సేవించుటకు ప్రతి ఒక్కరూ అర్జునుని వలె త్యాగం నడచవలసి ఉన్నది. అర్జునుడు తొలుత తన బంధువులను చంపనిశ్చయించుకున్నను. వారు తన కృష్ణ భక్తి భావన పురోగతికి అవరోధములను గుర్తించినంతనే కృష్ణుని ఉపదేశములను స్వీకరించి వారి యుద్ధములు సంహరించాను. అనగా ఈ జగమునందు సంపూర్ణ సుఖవంతుడు లేదా సంపూర్ణ దుఃఖభాగుడు ఎవరును కానందున గృహస్థ జీవనమందలి సుఖ దుఃఖముల నుండి మనుజుడు విరాగుడై ఉండవలెను. వాస్తవమునకు సుఖదుఖములన్నవి భౌతిక జీవనమునకు అనుబంధమైన విషయములు కనుక గీత యందు ఉపదేశింపబడినట్టు వాటిని సహించుటను అలవరుచుకొనవలెను. సుఖదుఖముల రాకపోకలను నిరోధించుట అసాధ్యము కనుక మనుజుడు భౌతిక జీవన విధానమునందు ఆసక్తిని విడనాడవలెను.
అంతటా సుఖదుఖములనేది రెండు పరిస్థితుల యందును సమభావం అప్రయత్నముగా కలగగలదు. సాధారణముగా మనం కోరినది లభించినప్పుడు సంతోషించి, వాంఛింపనిది లభించినప్పుడు దుఃఖింతుము. కానీ ఆధ్యాత్మిక స్థితిలో ప్రతిష్ఠితులమైనచో అటువంటి విషయములు మనకు ఏమాత్రము కలతను కలిగించవు. అట్టి స్థితిని చేరుటకు మనము అవిచ్ఛిన్న భక్తిని వనరింపవలసి ఉండును. నవమాధ్యాయపు చివరి శ్లోకమున తెలుపబడినట్లు అట్టి శ్రీకృష్ణ భగవానుని అవిచ్ఛిన్న మరియు అనన్య భక్తి అనగా కీర్తనము, శ్రవణము, అర్చనము, వందనము మొదలగు నవవిధ పద్ధతులు కలిగిన భక్తి యోగము వనరించుటే అట్టి విధానము మనుజుడు నిక్కముగా అనుసరించవలెను. ఆ విధముగా ఆధ్యాత్మిక జీవనము అలవరుచుకున్నవాడు భౌతిక భావన ఎందున్న మనుజులతో కలవగోరడు. అది అతని నైజమునకు విరుద్ధమైనది. అవాంఛిత సంగత్యము లేకుండా ఒంటరిగా ఏకాంత స్థలమునందు వహించుట తనకెంత ఇష్టమో మనుజుడు తనను తాను పరీక్షించుకొనవచ్చును. భక్తులైన వారు వ్యర్థ క్రీడలు, చలనచిత్రములు, సాంఘిక కార్యక్రమములు అన్నవి కాలం వృతాపరుచున్నటువంటివిని తెలిసి ఉండటచే సహజముగా వాని యందు రుచిని కలిగి ఉంటారు. మైథున జీవనము లేదా పలు ఇతర విషయములపై పరిశోధన జరుపు పరిశోధకులు మరియు తత్వవేత్తలు పలువురు గలరు. కానీ భగవద్గీత ప్రకారం అట్టి పరిశోధన మరియు తాత్విక కల్పనలు అన్నవి ప్రయోజన శూన్యములు మరియు అసందర్భములు. ఏలైనగా పరిశోధనను ఆత్మ యొక్క తత్వమును అవగాహన చేసుకున్న కొరకే తత్వరీత్యా వనరింపవలసి ఉన్నది. అనగా ఆత్మను అవగతం చేసుకున్నటకే పరిశోధన చేయవలసి ఉన్నదని ఇచ్చట ఉపదేశించబడుతున్నది. కనుక ఆత్మానుభవమునకు భక్తి యోగమే ప్రత్యేకముగా ఆచరణ యోగ్యమని ఇచ్చట పేర్కొనబడుచున్నది. అట్టి భక్తిలో ఆత్మ పరమాత్మల నడుమ గల సంబంధమును మనుజుడు తప్పక గుర్తించవలెను. ఆత్మ మరియు పరమాత్మ కనీసం భక్తి భావన ఎందు ఎన్నడూను ఏకం కావు. ఇచ్చట స్పష్టముగా వివరింపబడినట్లు అట్టి ఆత్మచే పరమాత్మనకు వనర్చబడు సేవనము నిత్యమైనది. అనగా భక్తియే భక్తియుక్త సేవ నిత్యమైనది. అట్టి తాత్విక నిత్యమునందు మనుజుడు నెలకొనవలసి ఉన్నది. పరతత్వం ఎరిగిన వారు ఆ పరతత్వం బ్రహ్మము, పరమాత్ముడు, భగవానుడు మూడు దశలలో అనుభవమునకు వచ్చునని తెలిసి ఉందురు అని శ్రీమద్ భాగవతం 1-2 అధ్యాయం 11 శ్లోకం వదంతి తత్వ విధస్తత్వం యత్ జ్ఞానమద్వయం నందు వివరింపబడినది. అనగా భగవానుని అనుభవము పరతత్వం యొక్క చరమానుభవము కనుక ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణ భగవానుని అవగతం చేసుకున్న స్థాయి వరకు ఎదిగి అతని భక్తియుక్త సేవ యందు నియుక్తులు కావాలను. అది జ్ఞానం యొక్క పరిపూర్ణత్వము. తులిదైన వినమ్రత నుండి ఈ చివరి పరతత్వానుభవం వరకు గల ఈ విధానము భవంతి యొక్క ఈ క్రింది అంతస్తు నుండి అత్యున్నత అంతస్తుకు చేరినటువంటి సోపాన పరంపర వంటిది. ఈ సోపాన పరంపర ద్వారా మనుజులు ప్రథమ, ద్వితీయ, తృతీయాది పలు అంతస్తులు చేరినను శ్రీకృష్ణుని అవగాహన అనేది చివరి అంతస్తును చేరని ఎడల జ్ఞానం యొక్క నిమ్న స్థితి ఎందు ఉన్నట్లే ఎగును. భగవానునితో పోటీ పడుచునే ఆధ్యాత్మిక జ్ఞానమునందు ఉన్నతిని కోరువాడు నిక్కముగా నిరాశను పొందును. ఈ శ్లోకమున స్పష్టంగా తెలుపబడినట్లు వినమ్రత లేనిది అవగాహనమన్నది అసాధ్యమైనది. నేనే భగవానుడని తలుచుచు దురహంకారమునకు సూచన ప్రకృతి నియములచి దుఃఖమునకు మరలా మరలా గురి చేయబడినప్పటికీ మనుజుడు అజ్ఞాన కారణముననే తనను తాను భగవానుడని తలుచును. కనుకనే అమానిత్వము అంటే వినమ్రత అనునవి జ్ఞానం యొక్క ఆది అయి ఉన్నది. అనగా వినమ్రుడై తాను శ్రీకృష్ణ భగవాను సేవకుడనని తెలియట ప్రతి వారికి అవసరము. శ్రీకృష్ణ భగవాను ఎడ చూపిడి తిరుగుబాటు స్వభావముచే మనుజుడు భౌతిక ప్రకృతికి ఆధీనుడగును. ప్రతి ఒక్కరూ ఈ విషయం నెరిగి ఈ అక్షర సత్యం పట్ల విశ్వాసమును పొందవలెను. 13వ అధ్యాయం 13వ శ్లోకం జ్ఞాయం యత్తత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వామృతమశ్నుతే అనాది మత్పరం బ్రహ్మణ సత్తన్నా సదుచ్యతే. అనువాదం: దేనిని తెలుసుకున్నట ద్వారా నీవు అమృత తత్వమును ఆస్వాదింపగలవో అట్టి తెలియదగిన దానిని నేను వివరించును. అనాదియును నాకు ఆధీనమును అగు బ్రహ్మము అంటే ఆత్మ ఈ భౌతిక జగపు కార్యకారణములకు అతీతమయ్యుండును. భాష్యము: శ్రీకృష్ణ భగవానుడు ఇంతవరకు కర్మక్షేత్రము గూర్చి మరియు కర్మక్షేత్రం ఎరిగిన
క్షేత్రజ్ఞుని గూర్చి వివరించున్నాడు. అలాగునని క్షేత్రజ్ఞుని ఎరంగు విధానమును సైతం అతడు విశదీకరించున్నాడు. ఇక తెలియదగిన దానిని గూర్చి వివరింపనించి తొలుత ఆత్మను గూర్చియు పిమ్మట పరమాత్మను గూర్చి వివరించుట ప్రారంభించుచున్నాడు. అట్టి ఆత్మ పరమాత్మల జ్ఞానముచే మనుజుడు అమృతతత్వమును ఆస్వాదింపగలడు. ఆత్మ నిత్యమని ద్వితీయాధ్యాయమున తెలుపబడిన విషయమే ఇచ్చటను నిర్ధారింపబడుచున్నది. వాస్తవమునకు జీవుడు ఎన్నడూ జన్మించునో ఎవరునూ తెలుపలేదు. అదే విధముగా అతడు భగవాను నుండి ఉద్భవించిన వైనమునకు సంబంధించిన చరిత్రను సైతం ఎవరునూ ఎరంగరు. కనుకనే అతడు అనాది అని పిలువబడినాడు. ఈ విషయమే నా జాయతే మ్రీతే వా విపచ్చిత్ అని కఠోపనిషత్తు 1:2-18 శ్లోకం నిర్ధారించుచున్నది. అనగా దేహం నెరిగిన క్షేత్రజ్ఞుడు అజుడును అమృతుడును జ్ఞానపూర్ణుడును అయ్యున్నాడు. భగవానుడు పరమాత్ముని రూపమున ప్రధాన క్షేత్రజ్ఞునిగాను దేహం నెరిగిన ప్రధాన జ్ఞాత మరియు త్రిగుణములకు ప్రభువుగాను ఉన్నాడని శ్వేత ఉపనిషత్తు 6:16 శ్లోకం నందు తెలుపబడినది. ప్రధాన క్షేత్రజ్ఞపతి గుణేశ అట్టి శ్రీకృష్ణ భగవాని సేవలో జీవులు సర్వదా నిలిచిందురని స్మృతి యందు తెలుపబడినది. దాసభూతో హరేరేవ నాణ్యస్తేవ కదాచన. ఈ విషయముని శ్రీ చైతన్య మహాప్రభు తన బోధనలు ఎందును నిర్ధారించున్నాడు. కావునని ఈ శ్లోకం నందు తెలుపబడిన బ్రహ్మము యొక్క వర్ణనము ఆత్మకు సంబంధించినది. బ్రహ్మమను పదమును జీవునికి అన్వయించినప్పుడు అది జీవుడు విజ్ఞాన బ్రహ్మమనియే సూచించును కానీ ఆనంద బ్రహ్మని కాదు. పరబ్రహ్మమైన శ్రీకృష్ణ భగవానుడి ఆనంద బ్రహ్మము. 13వ అధ్యాయం 14వ శ్లోకం. సర్వతా పాణిపాదం తత్ సర్వతో చక్షురుముఖం సర్వతా శృతిముల్లోకే సర్వమావృత్య తిష్టతి. అనువాదం: సర్వత్రా అతని హస్తములు, పాదములు, నయనములు, శిరములు, ముఖములు, కర్ణములు వ్యాపించి ఉన్నవి. ఈ విధముగా పరమాత్మ సర్వమును ఆవరించి నిలిచిండును. భాష్యము: సూర్యుడు తన అపరిమిత కిరణములను ప్రసరించుచు స్థితిని కలిగి ఉన్నట్లు పరమాత్ముడు తన శక్తిని సర్వత్రా వ్యాపింపజేయచ్చు నిలిచియుండును. అతడు సర్వవ్యాపి రూపమున స్థితిని కలిగి ఉండగా ఆది గురువైన బ్రహ్మ మొదలుగా చీమ వరకు సర్వజీవులు అతని యందు స్థితిని కలిగి ఉందరు. అనగా అసంఖ్యాకములుగా గల శిరములు, పాదములు, హస్తములు, నయనములు అసంఖ్యాక జీవులన్నీయును పరమాత్మ యందు స్థితిని కలిగి ఉన్నవి. జీవులందరూ పరమాత్ముని అంతర్బాహ్యములందు స్థితులై ఉన్నారు. కనుకనే అతడు సర్వవ్యాపిగా తెలియబడినాడు. పరమాత్మ వలనే తాను సైతం సర్వత్రా పాదములు మరియు హస్తములు కలిగి ఉన్నానని జీవుడు ఎన్నడూ పలకలేడు. అది ఎన్నటికీ అతనికి సాధ్యం కాదు. వాస్తవమునకు తన హస్తములు మరియు పాదములు సర్వత్రా వ్యాపించి ఉన్నను అజ్ఞాన కారణముగా తాను అది తెలియలేకున్నయు కానీ సరైన జ్ఞాన సముపార్జన పిమ్మట నిజముగా తాను అట్టి స్థితిని పొందగలననియు జీవుడు తలచినచో అది సత్య విరుద్ధమే కాగలదు. అనగా ప్రకృతిచే బద్ధుడైన జీవుడు ఎన్నడూ పరమాత్ముడు కాజాలడు. పరమాత్ముడు సర్వదా జీవునికి భిన్నమైన వాడు. ఉదాహరణకు భగవానుడు హద్దు అనేది లేకుండా తన హస్తములను చాచగలడు కానీ జీవునికి అది సాధ్యం కాదు. కనుకనే తనకు ఎవరైనా పత్రమును కానీ, పుష్పమును కానీ, ఫలమును కానీ లేదా జలమును కానీ అర్పించినచో తాను స్వీకరించునని ఆ శ్రీకృష్ణ భగవానుడు పలికిన్నాడు. భూలోకము నుండి అత్యంత దూరంలో స్థితుడై ఉన్నచో భగవానుడు ఏ విధముగా మనం అర్పించినది స్వీకరించుచున్న ప్రశ్నకు అతని సర్వశక్తి మాత్రమే సమాధానం. అనగా అతడు తన ధామమునందు నిలిచి ఉన్నను చేతిని చాచి అర్పించిన దానిని స్వీకరింపగలడు. అదే ఆ పరమపురుషుని దివ్య శక్తి. కనుకనే గోలోక ఏవ నివసత్తి అఖిలాత్మభూత అని బ్రహ్మసంహిత 5:37 ఎందు తెలుపబడినది. అనగా అతడు తన ధామమునందు దివ్య లీలలో నిమగ్నుడై ఉన్నాడు. సర్వవ్యాపకుడై ఉండునని
భావము. భగవానుని వలె తానును సర్వవ్యాపినని జీవుడెన్నడను పలకజాలడు. కనుకనే ఈ శ్లోకం పరమాత్మనే దేవుని వర్ణించుచున్నది, కానీ జీవాత్మని కాదు. 13వ అధ్యాయం 15వ శ్లోకం. సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం అసక్తం సర్వభుచేవ నిర్గుణం గుణభోక్త చ. అనువాదం: పరమాత్ముడు సర్వేంద్రియములకు మూల ఆధారుడైనను ఇంద్రియరహితుడు. అతడు సర్వజీవులను పోషించేవాడైనను ఆసక్తి లేనిటివాడు. అతడు ప్రకృతి గుణములకు అతీతుడుగాక వానికి ప్రభువును అయి ఉన్నాడు. భాష్యం: జీవుల సర్వేంద్రియములకు కారణభూతుడైనను భగవానుడు అటు జీవుల భౌతికేంద్రియముల వంటి వాటిని కలిగి ఉండడు. వాస్తవమునకు జీవులు సైతం ఆధ్యాత్మిక ఇంద్రియములచే కలిగి ఉన్నను బద్ధ స్థితిలో అవి భౌతిక అంశములచే ఆవరింపబడి ఉండటం వలన వాటి ద్వారా భౌతిక కర్మలే ప్రకటితమగుచుండను. కానీ భగవానుని ఇంద్రియములు ఆ విధముగా ఆచ్ఛాదితం కాకపోవటం వలన దివ్యములై నిర్గుణములని పిలువబడుచున్నవి. గుణమనగా ప్రకృతి, త్రిగుణములను భావము అనగా అతని ఇంద్రియములు భౌతిక ఆచ్ఛాదన రహితములు. అవి మన ఇంద్రియముల వంటివి కావని అవగతం చేసుకునగలవు. మన ఇంద్రియ కార్యకలాపములన్నింటికీ అతడే కారణుడైనను అతడు మాత్రం గుణరహితమైన దివ్యేంద్రియములను కలిగి ఉన్నాడు. ఈ విషయమే ఆపానిపాదో జవనో గ్రహీత అని శ్వేత శత్రుపనిషత్తు నందరి శ్లోకంలో చక్కగా వివరింపబడినది. అనగా భగవానుడు భౌతిక గుణ సంపర్కం కలిగిన హస్తములను కాక దివ్య హస్తములను కలిగి ఉండి తనకు అర్పించిన దానిని వాని ద్వారా స్వీకరించను. ఇదే బద్ధ జీవునకు మరియు పరమాత్మకు నడుమ గల భేదం. అతనికి భౌతిక చక్షువులు లేవు అనగా అతడు దివ్య చక్షువులను కలిగి ఉన్నాడు. లేనిచో అతడు ఎట్లు గాంచగలడు? వాస్తవమునకు అతడు భూత భవిష్యత్ వర్తమానం అన్నింటినీ గాంచగలడు. జీవ హృదయస్థుడుగా ఆ పరమాత్ముడు మన పూర్వ కర్మను, ప్రస్తుత కర్మను, రాబో భవిష్యత్తును ఎరిగిండడు. ఆ భగవానుడు సర్వమును ఎరిగి ఉన్నను అతనిని ఎవరునూ తెలుసుకొనలేరని భగవద్గీత ఎందు నిర్ధారితమైనది. మనకున్నటువంటి పాదములను అతడు కలిగి ఉండడు. అతని పాదములు దివ్యములు, వాటితో అతడు సర్వత్రా చరించును. అనగా భగవాను నిరాకారుడు కాదు. అతడు పాదములు, హస్తములు, నయనములు మొదలగు వాటినన్నింటినీ కలిగే ఉన్నాడు. ఆ పరమ పురుషుని అంశమైనందునే మనం కూడా వాటన్నింటిని కలిగి ఉన్నాము. కానీ అతని ఇంద్రియములు ప్రకృతి గుణ్య సంపర్కముచే ప్రభావితములైనవి కావు. శ్రీకృష్ణ భగవానుడు అవతరించినప్పుడు తన యథార్థ రూపముతో అంతరంగ శక్తిచి అవతరించునని భగవద్గీత ఎందు నిర్ధారింపబడినది. ప్రకృతికి ప్రభు అయి ఉండటచే దాని వలన అది రెండడను ప్రభావితుడు కాడు. కనుకనే అతని స్వరూపము ఆధ్యాత్మికమని వేదవాజ్యమని పలుకుచున్నది. అతడు సచ్చిదానంద విగ్రహము అని పిలువబడు నిత్య రూపమును కలిగి ఉండను. అతడు విభూతి పూర్ణుడు. సర్వేశ్వర్యములకు శక్తులకు అతడే యజమానుడు. అత్యంత బుద్ధిశాలి మరియు జ్ఞానపూర్ణుడు అతడే. వాస్తవమునకు ఇవన్నీను శ్రీకృష్ణ భగవానుని కొన్ని లక్షణములు మాత్రమే. అతడే జీవులందరికీ పోషకుడు మరియు సర్వ కర్మలకు సాక్షి. అనగా అట్టి భగవానుడు సర్వదా దివ్యుడని మనము వేదవాజ్యం ద్వారా తెలుసుకోగలము. మనం అతని శిరమును, ముఖమును, హస్తములను, పాదములను గాంచలేకున్నాను వాటిని అతడు కలిగే ఉన్నాడు. కేవలం దివ్య ఆధ్యాత్మిక స్థితికి ఎదిగినప్పుడే మనం అతని దివ్య రూపమును గాంచగలము. అనగా ప్రస్తుత పరిస్థితులలో మన ఇంద్రియములు భౌతికత్వముచే ప్రభావితములై ఉండటం వలన మనం అతని దివ్య రూపమును కాంచలేకున్నాము. కనుకనే భౌతికత్వముచే ప్రభావితులై ఉండేటి నిరాకారవాదులు దేవదేవుడైన శ్రీకృష్ణుని అవగాతం చేసుకుని జాలరు. 13వ అధ్యాయం 16వ శ్లోకం. బహిరంతక్ష భూతానాం అచరం చరమేవ చ సూక్ష్మత్వాత్ తద్విజ్ఞేయం దూరస్థం చాంతికే చ తత్. అనువాదం: పరమాత్ముడు స్థావర జంగములైన సర్వజీవుల అంతర్బాహ్యములలో నిలిచియుండును. సూక్ష్మతత్వ కారణముగా అతడు భౌతికేంద్రియములకు అగోచరుడను, అగ్రహ్యుడను అయినాడు. అతి దూరమున ఉన్నను అతడు సర్వలకు సమీపంలోనే ఉండును. భాష్యం: పరమ పురుషుడైన నారాయణుడు ప్రతి జీవి యొక్క అంతర్బాహ్యములలో నిలిచిండునని వేదవాధ్యాయము ద్వారా మనం తెలుసుకొనగలము.
అతడు భౌతిక ఆధ్యాత్మిక జగత్తులు రెండింటి ఎందును నిలిచిన్నాడు. అతడు అత్యంత దూరమున ఉన్నను నడుమకు అత్యంత దూరమున ఉన్నను మనకు సమీపననే ఇండును. ఇవన్నీయను వేద వచనములు. ఈ విషయమున కఠోపనిషత్తు 1:2-21 శ్లోకం. ఆసీనో దూరం రజతి సయానో యాతి సర్వత అని పలికినది. దివ్య ఆనందమగ్నుడైన ఆ పరమ పురుషుడు ఎట్లు తన ఐశ్వర్యముల అనుభవించును మనం అవగతం చేసుకున్న జాలము. ఈ భౌతిక ఇంద్రియములతో ఈ విషయం మన గాంచుట కానీ అవగతం చేసుకున్నట్టు కానీ చేయజాలం. కనుకనే అతనిని తెలియట ఎందు మన భౌతిక మనో ఇంద్రియములు పనిచేయజాలవని వేదములు పలుకుచున్నవి. కానీ కృష్ణ భక్తి భావనలో భక్తి యోగమును అవలంబించుచు మనసును ఇంద్రియములను పవిత్రమనుచుకున్న వాడు అతని నిత్యము గాంచగలడు. శ్రీకృష్ణ భగవానుడి ప్రేమను వృద్ధి గావించుకున్న వాడు అతని నిర్విరామముగా నిత్యం కాంచగలడని బ్రహ్మసంహిత యందు నిర్ధారింపబడినది. భక్తియుక్త సేవ ద్వారానే అతడి దర్శింపబడి అవగతమగునని భగవద్గీత 11:54 శ్లోకం ఎందును ఈ విషయము నిర్ధారింపబడినది. 13:17 శ్లోకం. అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితం భూతభర్తృ చ తజ్ఞాయం గ్రహిష్ణు ప్రభవిష్ణు చ. అనువాదం. పరమాత్ముడు జీవుల యందు విభజింపబడినట్లు కనిపించినను అతనిను విభజింపబడక ఏకమై నిలిచిండును. సర్వ జీవులను పోషించువాడైనను సర్వలను కబలించున్నది మరియు వృద్ధి నొందించున్నది అతడే అని అవగాహన చేసుకునవలెను. భాష్యము. శ్రీకృష్ణ భగవానుడు ప్రతి వారి హృదయమునందు పరమాత్మ రూపమున వసించి ఉన్నాడు. దీని భావం అతడు విభజింపబడినాడనియు అట్లెన్నడూను కాబోదు. వాస్తవమునకు అతడు సదా ఏకమై ఉండును. దీనికి సూర్యుని ఉపమానమును వసగవచ్చును. మధ్యాహ్న సమయమున సూర్యుడు తన స్థానం నిలిచి నడినెత్తి మీద నిలిచినట్లు తోచును. మనుజుడు ఒక 5,000 మైళ్ళ ఏ దిక్కునైందైనను ప్రయాణించి పిదప సూర్యుడు ఎక్కడున్నాడని ప్రశ్నించుతో తిరిగి ఆ సమయమున తన శరీరం పైననే ఉన్నాడనేది సమాధానమును పొందగలడు. శ్రీకృష్ణ భగవానుడు ఆ విభక్తుడైనట్లుగా కనిపించుచున్న ఈ విషయమును తెలుపుటకే వేదవాధ్యాయమునందు ఈ ఉదాహరణము వసగబడినది. సూర్యుడు ఒక్కడే అయినను బహు ప్రదేశములలో జనులకు ఏకకాలమున గోచరించు రీతి విష్ణుడొక్కడే అయినను తన సర్వశక్తిమత్వముచి సర్వత్రా వసించి ఉన్నాడనియు వేదవాధ్యాయమునందు తెలుపబడినది. ఆ భగవానుడే సర్వజీవుల పోషకుడైనను ప్రళయ సమయమున సమస్తమును కబలించివేయును. కురుక్షేత్ర రణరంగమునందు చేరియున్న యోధులందరినీ హరించివేయుటకే తాను అర్థించి తినని శ్రీకృష్ణ భగవాను పలికెను. 11వ అధ్యాయమునందలి వాక్యం ఈ విషయమునే స్థిరీకరించుచున్నది. తాను కాలరూపమున కబలింతుననియు భగవానుడు ఆ అధ్యాయమునందు తెలిపెను. అనగా అతడే సర్వలను నశింపజేయువాడు. సృష్టి ఆరంభమున జీవులను వారి మూల స్థితి నుండి వృద్ధి చేసి చివరకు ప్రళయ సమయమున వారిని అతడు నశింపజేయును. అతడే సర్వజీవులకు మూలాధారుడనియు మరియు ఆశ్రయుడనియు వేదమంత్రము నిర్ధారించుచున్నవి. అనగా సృష్టి పిదప సర్వము అతని శక్తి పైననే ఆధారపడి ప్రళయం పిమ్మట అతనిని చేరి అతని ఎంది విశ్రమించును. ఈ విషయమునే తైత్తరీయోపనిషత్తు మంత్రం 3:1 స్థిరపరిచినది. యతోవా ఇమాని భూతాని జాయంతే ఏన జతాని జీవంతి యత్ప్రాయ నభిసంవిశంతి తద్బ్రహ్మ తద్విజిజ్ఞాసస్య. 13వ అధ్యాయం 18వ శ్లోకం. జ్యోతిషామపి తజ్జ్యోతిస్తమసా పరముచ్యతే జ్ఞానం జ్ఞాయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విశిష్టతం. అనువాదం. తేజోపూర్ణములైన సర్వదములందు తేజ కారణుడతడే. భౌతికత్వమును అంధకారమునకు అతీతుడైన అతడు అవ్యక్తుడు. జ్ఞాన విషయము జ్ఞాన గమ్యము కూడా అతడే ఎల్లరి హృదయములందు స్థిరుడై ఉన్నాడు. భాష్యము.
సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు వంటి తేజోమయములైన వాని తేజములకు పరమాత్ముడే దేవుడే కారణం. ఆధ్యాత్మిక జగమునందు సూర్యుడు లేదా చంద్రుని అంశం అవసరము లేదనియు దేవుని తేజము అచ్చట విస్తరించి ఉండుటయే అందుకు కారణమని ఈ వేదవాధ్యాయమున తెలుపబడినది. కానీ భగవానుని తేజమైన ఆ బ్రహ్మజ్యోతి ఈ భౌతిక జగమునందు మహాతత్వముచే భౌతిక ఆకాంక్షములు కప్పుబడట వలన ఇచ్చట వెలుగు కొరకు సూర్యుడు, చంద్రుడు, విద్యుత్తు మనకు అవసరములుగాచున్నవి. ఇటువంటి ఆధ్యాత్మిక జగత్తును ఏమాత్రం అవసరం ఉండవు. భగవానుని ప్రకాశమైన కాంతి చేతనే సర్వమును ప్రకాశింపజేయబడుచున్నదని వేదమునందు స్పష్టంగా తెలుపబడినది. దీనిని బట్టి అతడు భౌతిక జగత్తునందు స్థితిని కలిగి లేదని స్పష్టమగుచున్నది. ఆధ్యాత్మిక ఆకాశమున అత్యంత దూరములో దివ్య ధామమునందు అతడు స్థితుడై ఉన్నాడు. ఈ విషయమును వేదములు సైతం నిర్ధారించి ఉన్నది. ఆదిత్య వర్ణం తమసం పరస్తాత్ శ్వేతాశ్వోపనిషత్తు 3.8 అనగా సూర్యుని వలె నిత్యకాంతిమంతుడైన భగవానుడు ఈ భౌతిక జగత్తు అంధకారమునకు ఆవలనున్నాడు. ఆ దేవుని సంబంధించినది జ్ఞానము దివ్యమైనది. బ్రహ్మమును కూర్చిన విషయము ఆధ్యాత్మిక జ్ఞానసారమని వేదవాధ్యాయము నిర్ధారించినది. ఆధ్యాత్మిక జగత్తును పొందగోరు వారికి అట్టి జ్ఞానమును ఎల్ల హృదయములందు విరాజమానుడైన శ్రీకృష్ణ భగవానుడే స్వయముగా వసుకుచున్నాడు. ఈ విషయమున శ్వేతాశ్వత ఉపనిషత్తు 6:18 పలుకుచున్నది. తంహా దేవం ఆత్మబుద్ధి ప్రకాశం ముముక్షుర్వే శరణ్మహం ప్రపద్దే అనగా ముక్తిని వాంఛించువాడు దేవుడైన శ్రీకృష్ణునికి తప్పక శరణం నందవలెను. ఇక జ్ఞానగమ్యమను విషయమున శ్వేతాశ్వత ఉపనిషత్తు 3:8 శ్లోకం నందు ఈ విధముగా నిర్ధారించబడినది. తమేవ విదిత్వా మృత్యుమేతి అనగా అతనిని తెలియట ద్వారానే మనుషుడు జన్మ మృత్యువుల పరిధిని అతిక్రమింపగలడని భావము. ఆ పరమాత్ముడే ఎల్ల హృదయములందు పరమ నియామకునిగా నిలిచున్నాడు. అతడు తన పాదములను మరియు హస్తములను సర్వత్రా కలిగి ఉన్నాడు. ఈ విషయమున జీవుని వర్తింపజేయట సమంజసం కాదు. కనుకనే జీవాత్మ పరమాత్మ ఇరువురును క్షేత్రజ్ఞులని మనము అంగీకరింపవలసి ఉన్నది. మనుజుని పాదములు మరియు హస్తములు ఒకే స్థలమునకు పరిమితమై ఉండును. కానీ శ్రీకృష్ణ భగవానుని హస్తములు మరియు పాదములు సర్వత్రా విస్తరించి ఉన్నవని శ్వేతాశ్వత ఉపనిషత్తు 3:17 శ్లోకం నిర్ధారించినది. సర్వస్వ ప్రభు వినాశానం సర్వస్వ శరణం బృహత్ అనగా ఆ భగవానుడే సర్వజీవులకు ప్రభు కనుకనే సర్వజీవులకు అతడు చరమ ఆశ్రయమై ఉన్నాడు. ఈ కారణముగా పరమాత్మ జీవాత్మలు ఎల్లప్పుడూ పెన్నులే అనేది విషయమును నిరాకరించుటకు వీలు లేదు. 13వ అధ్యాయం 19వ శ్లోకం. ఇతి క్షేత్రం తథా జ్ఞానం జ్ఞాయం చోక్తం సమాసత మద్భక్త ఏ తద్విజ్ఞాయ మద్భావాయోపపద్యతే. అనువాదం. ఈ విధముగా క్షేత్రము అంటే దేహము, జ్ఞానము, న్యాయములను గూర్చి నాచే సంక్షేపముగా చెప్పబడినది. కేవలం నా భక్తులే దీనిని పూర్తిగా అవగాహన చేసుకొని నన్ను పొందగలరు. భాష్యము. శ్రీకృష్ణ భగవానుడు ఇంతవరకు దేహము, న్యాయములను గూర్చి సంక్షేపముగా వివరించెను. వాస్తవమునకు ఈ జ్ఞానం, జ్ఞాన విధానం అనేది 3 అంశములను కూడి ఉండును. ఈ 3ను కలిసినప్పుడే అది విజ్ఞానం అనబడును. అట్టి సంపూర్ణ జ్ఞానమును కేవలం శ్రీకృష్ణ భగవాను భక్తులే ప్రత్యక్షముగా అవగాహనము చేసుకొనగలరు. ఇతరులకిది సాధ్యం కాదు. ఈ 3 అంశములు అంత్యమున ఏకమగునని అద్వైతులు పలికినను భక్తులు ఆ విషయమును అంగీకరింపరు. జ్ఞానము మరియు జ్ఞానాభివృద్ధి అనగా కృష్ణ భక్తి భావనలో తనను గూర్చి తాను తెలియగొట్టయని భావం. భౌతిక చైతన్యము నందున్న మనము మన చైతన్యమును కృష్ణపర కర్మలలోనికి మార్చినచో కృష్ణుడే సర్వస్వమనేది విషయమును అవగతమగును. అంతటా నిజ జ్ఞానం మనకు ప్రాప్తించగలదు. జ్ఞానం అనగా భక్తియుక్త సేవా విధానమును
సంపూర్ణంగా అవగాహన చేసుకున్నట ఎందు ప్రాథమిక దశ మాత్రమే ఈ విషయమును పంచదశాధ్యాయమునందు స్పష్టంగా వివరింపబడినది. అనగా సారాంశం చెప్పవలెనన్న 6 మరియు 7వ శ్లోకములందు 6వ శ్లోకం నందలి మహాభూతాని నుండి 7వ శ్లోకం నందలి చేతనాధృతి వరకు భౌతికాంశములు మరియు కొన్ని జీవ లక్షణములు వివరింపబడినవి. వీటి కలియుగ చేతనే దేహం కర్మక్షేత్రం తయారగుచున్నది. ఇక 8 నుండి 12వ శ్లోకం వరకు 8వ శ్లోకం నందలి అమానిత్వము నుండి 12వ శ్లోకం నందలి తత్వజ్ఞాన దర్శనం వరకు జీవాత్మ మరియు పరమాత్మ ఇరువురు క్షేత్రజ్ఞులను తెలుసుకొనగలిగే జ్ఞాన విధానం వివరింపబడినది. అదే విధముగా 12వ శ్లోకం నందలి అనాది మత్పరం నుండి 18వ శ్లోకం నందలి హృది సర్వస్వ విష్ఠితం వరకు 13 నుండి 18వ శ్లోకం వరకు ఆత్మ మరియు పరమాత్మను గూర్చి వివరింపబడినది. ఈ విధముగా ఇంతవరకు కర్మక్షేత్రము, జ్ఞాన విధానము, ఆత్మ పరమాత్మలను విషయములు వివరింపబడినవి. శ్రీకృష్ణ భగవానుని శుద్ధ భక్తులే ఈ 3 అంశములను స్పష్టంగా అవగాహన చేసుకొనగలరని ఇచ్చట ప్రత్యేకంగా వర్ణింపబడినది. కనుకనే భక్తులకు ఈ భగవద్గీత మిక్కిలి ఉపయోగకరమైనది. వాస్తవమునకు వారే పరమ గమ్యమైన శ్రీకృష్ణుని పొందగలరు. అనగా భక్తులైన వారే భగవద్గీతను అవగాహన చేసుకొని వాంఛనీయ ఫలమును పొందగలరు, కానీ అన్యులు కాదు. 13వ అధ్యాయం 20వ శ్లోకం. ప్రకృతిం పురుషం చైవ విద్యానాది ఉభావపి వికారాంశ గుణం చైవ విద్య ప్రకృతి సంభవాన్. అనువాదం: జీవులు మరియు భౌతిక ప్రకృతి రెండును అనాది అని తెలుసుకున్న వాళ్ళను. వాని ఎందరి పరివర్తనములు మరియు భౌతిక గుణములన్నవి భౌతిక ప్రకృతి నుండి ఉద్భవించినవి. భాష్యము: ఈ అధ్యాయమునందు తెలుపబడిన జ్ఞానము ద్వారా మనుజుడు కర్మక్షేత్రము అంటే దేహం మరియు దేహం నెరిగిన క్షేత్రజ్ఞులను జీవాత్మ పరమాత్మ గురించి తెలుసుకునవచ్చును. కర్మక్షేత్రమైన దేహం భౌతిక ప్రకృతి నియమమైనట్టిది. దాని ఎందు బద్ధుడై దేహ కర్మలను అనుభవించు ఆత్మయే పురుషుడు, జీవుడు. అతడే జ్ఞాత. అతనితో పాటు గల వేరొక జ్ఞాతయే పరమాత్ముడు. కానీ ఈ ఆత్మ పరమాత్మ రూపములు దేవదేవుడైన శ్రీకృష్ణుని భిన్న వ్యక్తీకరణములే అని మనం అవగాహన చేసుకునవలెను. ఆత్మ ఆ భగవానుని శక్తికి సంబంధించినది కాగా పరమాత్మ రూపము అతని స్వీయ విశ్రుత రూపమై ఉన్నది. భౌతిక ప్రకృతి, జీవాత్మ రెండును నిత్యములైనవి. అనగా సృష్టికి పూర్వము సైతం అవి స్థితిని కలిగి ఉన్నవని భావం. భౌతిక ప్రకృతి భగవానుని శక్తి నుండి ఉద్భవించినది. జీవులు సైతం ఆ విధముగానే భగవానుని శక్తి నుండి ఉద్భవించిన వారైనను ఉన్నత శక్తికి సంబంధించిన వారై ఉన్నారు. అట్టి జీవులు మరియు ప్రకృతి జగత్తు యొక్క సృష్టికి పూర్వమే స్థితిని కలిగి ఉన్నారు. భౌతిక ప్రకృతి మహావిష్ణువు నందు లీనమై ఉండి అవసరం కలిగినంతనే మహత్తత్వం ద్వారా వ్యక్తమగును. అదే విధముగా జీవులు సైతం అతని ఎందే నిలిచిందరు. కానీ వారు బద్ధులై ఆ భగవానుని సేవకు విముఖులగుట వలన ఆధ్యాత్మిక జగత్తునందు నిలుచుటకు అవకాశం కోల్పోయేది. కానీ భౌతిక ప్రకృతి యొక్క వ్యక్తీకరణ ద్వారా జీవులు భౌతిక జగం నందు వర్తించి తిరిగి ఆధ్యాత్మిక జగత్తునందు ప్రవేశించు అర్హతను పొందుటకు అవకాశం మసుగపడుచున్నారు. జగత్తు యొక్క సృష్టి రహస్యం ఇది. వాస్తవమునకు జీవుడు శ్రీకృష్ణ భగవాను అంశ. కానీ తన తిరుగుబాటు ధోరణి వలననే అతడు భౌతిక ప్రకృతి యందు బంధింపబడినాడు. ఏ విధముగా శ్రీకృష్ణ భగవానుని అంశాలైన ఈ జీవులు భౌతిక ప్రకృతితో సంబంధం నొందినన్న విషయము యథార్థమునకు ముఖ్యమైనది కాదు. ఏ విధముగా మరియు ఎందులకు అట్టు జరిగినో ఆ భగవానుడు ఎరిగే ఉన్నాడు. కనుకనే భౌతిక ప్రకృతి చే ఆకర్షితులైన వారు జీవనమునకై తీవ్ర సంఘర్షణ పొందుచున్నారని అతడు ఈ గీతా శాస్త్రం నంది పలికి ఉన్నాడు. కానీ మనకు సంబంధించినంత వరకు ఈ శ్లోకముల యందు తెలుపబడిన విషయముల ద్వారా సర్వ పరివర్తనములు మరియు త్రిగుణములచే కలుగు ప్రకృతి ప్రభావములన్నవి భౌతిక ప్రకృతి నుండి ఉద్భవించినవి అని నిశ్చయముగా నెరిగి ఉండవలెను. జీవుల యందలి సర్వ పరివర్తనములకు మరియు వైవిధ్యములకు దేహమే కారణమైనను ఆత్మ దృష్ట్యా జీవులందరూ సమానులే. 13వ అధ్యాయం 21వ శ్లోకం. కార్యాకారణ కర్తృత్వే హేతు ప్రకృతి రుచ్యతే పురుషా సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతు రుచ్యతే.
అనువాదం భౌతిక కార్య కారణములన్నింటికీ ప్రకృతియే హేతువనియు జగమునందలి పలు సుఖదుఖానుభవములకు జీవుడే కారణమనియు చెప్పబడుచున్నది. భాష్యము. జీవుల వివిధ ఇంద్రియములు వ్యక్తీకరణకు భౌతిక ప్రకృతియే హేతువు. 84 లక్షల జీవరాశులన్నీయును ప్రకృతి నుండియే ఉద్భవించినవి. అవన్నీయును వాస్తవమునకు భిన్న దేహములందు జీవింపగోరు జీవుని యొక్క వివిధములైన ఇంద్రియ కోరికల వలన కలుగుచున్నవి. అట్టి వివిధ దేహములందు అతడు ప్రవేశింపజేయబడినంత వివిధములైన సుఖదుఖములను అనుభవించుచుండును. అతడు అనుభవించు ఆ సుఖదుఖములు అతని దేహం వలననే సంప్రాప్తించుండును, కానీ తన వలన కాదు. అనగా నిజస్థితిలో జీవుడు ఆనందమయుడని పలుకటలో ఎట్టి సందేహము లేదు కనుక అట్టి నిజస్థితియే అతని యథార్థ స్థితి. కానీ ప్రకృతిపై అధికారం కలిగి ఉండుటచే అతడు ఈ భౌతిక జగమునకు చేరి ఉన్నాడు. అట్టి భావనలు ఆధ్యాత్మిక జగత్తునందుండవు. అది సదా అట్టి వాణి నుండి దూరమై పవిత్రమై ఉండును. కానీ భౌతిక జగత్తునందు మాత్రం వివిధ దేహ సౌఖ్యములకై ప్రతి ఒక్కరూ తీవ్రముగా యత్నించుచుందరు. స్పష్టముగా తెలపవలనన్న ఈ దేహమునున్నది ఇంద్రియముల పరిణామమని తెలపవలసి వచ్చును. ఆ ఇంద్రియములే కోరికల నెరవేర్చుకొనుటకు సాధనములై ఉన్నవి. అట్టి దేహము మరియు సాధనముల వంటి ఇంద్రియములన్నీయును ప్రకృతిచే వసగబడుచున్నవి. రాబో శ్లోకములో వివరింపబడినట్లు గత జన్మ కర్మ మరియు కోరికలను అనుసరించి జీవుడు ధన్యుడొకటియే లేక పతితుడొకటియో సంభవించును. అనగా జీవుని కర్మలు మరియు కోరికలను అనుసరించి ప్రకృతి అతనిని వివిధ దేహములందు చేర్చును. అనగా అట్టి దేహములను పొందుటకు మరియు వాని ఎందలి సుఖదుఖముల భోక్తత్వమునకు జీవుడే కారణుడు. జీవుడు అట్టు దేహమును పొందినంతనే ప్రకృతి ఆధీనమునకు వచ్చును. దేహము భౌతిక పదార్థమైన ప్రకృతి నియమములను అనుసరించి వర్తించుటయే అందులకు కారణము. ఆ సమయమున ప్రకృతి నియమాలను అనుసరించి వర్తించుటయే అందులకు కారణం. ఆ సమయమున ప్రకృతి నియమాలను మార్పు శక్తి జీవునకు మాత్రం ఉండదు. ఉదాహరణకు, జీవుడు ఒక శునక దేహమును పొందినంతనే అతడు శునకము వలె వర్తింపవలసి ఉండను. వేరే విధముగా అతడు వర్తింపలేడు. ఒకవేళ జీవుడు సూకర శరీరమును పొందినచో తప్పక మలభక్షణం గావించుచు సూకరం వలె వర్తింపవలసి వచ్చును. అదే విధముగా అతడు దేవతా శరీరమును పొందినచో తద్రీతిగా వర్తింపవలసి వచ్చును. ఇది ప్రకృతి నియమం. కానీ జీవుడు పొందు అన్ని స్థితుల యందును పరమాత్మ అతనితో కూడియే ఉండును. ఇదే విషయము ద్వాసుపర్ణ సయూజ సకయ అనే ముండకోపనిషత్తు 3:1 నందు వివరింపబడినది. అనగా జీవుని ఏడ అత్యంత కరుణను కలిగిన శ్రీకృష్ణ భగవానుడు సదా అతనిని అనుసరించుచు పరమాత్మ రూపమును అన్ని పరిస్థితుల యందును అతని వెంటనే నిలిచి ఉండును. 13వ అధ్యాయం 22వ శ్లోకం. పురుషా ప్రకృతిష్టో హి భుక్తే ప్రకృతి జాన్ గుణాన్ కారణం గుణ సంగస్య సదసద్యోని జన్మసు. అనువాదం. భౌతిక ప్రకృతి ఎందు తెగుణముల అనుభవించుచు జీవుడు ఈ విధముగా జీవనం సాగించును. భౌతిక ప్రకృతితో అతనికి గల సంగత్వమే దీనికి కారణము. ఆ విధముగా అతడు ఉత్తమ అధమ జన్మలను పొందుచుండును. భాష్యము. జీవుడు ఏ విధముగా ఒక దేహం నుండి వేరొక దేహమును పొందుననే విషయమును అవగాహన చేసుకున్నటకు ఈ శ్లోకం అత్యంత ముఖ్యమైనది. మనుజుడు వస్త్రమును మార్చిన చందమున జీవుడు ఒక దేహం నుండి వేరొక దేహమునకు చేరునని ద్వితీయాధ్యాయమున వివరింపబడినది. ఇట్టి వస్త్రముల వంటి దేహముల మార్పునకు భౌతిక స్థితితో అతని తాదాత్మ్యమే కారణము. అట్టి మిథ్య భావనచే అతడు ప్రభావితుడై ఉండునంత వరకు ఒక దేహం నుండి వేరొక దేహమునకు మార్పు చెందవలసి ఉండును. అనగా ప్రకృతిపై అధికారం చెలాయించవలనది అతని కోరికయే అతనిని అట్టి అవాంఛిత పరిస్థితుల యందు నిలుపుచున్నది. కోరిక కారణముగానే అతడు కొన్ని మార్లు దేవతారూపమును, కొన్ని మార్లు మానవ దేహమును, కొన్ని మార్లు జంతు దేహమును, కొన్ని మార్లు పక్షి దేహమును, కొన్ని మార్లు కీటక దేహమును, కొన్ని మార్లు జలచరా దేహములను, కొన్ని మార్లు సాధు జన్మను, కొన్ని మార్లు నల్లి దేహమును పొందుచుండును. ఇది అనంతముగా సాగుచున్నది. ఈ అన్ని స్థితుల యందును
జీవుడు తనను తాను ప్రభువునని తలుచుచుండును, కానీ వాస్తవమునకు అతడు ప్రకృతి ప్రభావమునకు లోబడి ఉండును. జీవుడు ఎందులకై ఇట్టి వివిధ దేహములలో నుంచబడునో ఇచ్చట వివరింపబడినది. త్రిగుణములతో అతనికి గల సంపర్కమే అందుల కారణము. కనుక ప్రతి ఒక్కరూ ఈ త్రిగుణములను దాటి దివ్య స్థితిలో నెలకొనవలసి ఉన్నది. ఆ విధముగా దివ్య స్థితిలో నిలిచిటయే కృష్ణ భక్తి రసాభావన అనబడను. అట్టి దివ్యమైన కృష్ణ భక్తి రసాభావన యందు నిలువనంత వరకు జీవుడు తన భౌతిక చైతన్యం కారణముగా ఒక దేహం నుండి వేరొక దేహమునకు మార్పు చెందవలసి ఉండును. అనంత కాలముగా అతడు భౌతిక కోరికలు కలిగి ఉండటయే అందులో కారణము. అనగా జీవుడు అట్టి భౌతిక భావన మార్చుకోనవలసి ఉన్నది. భౌతిక భావన ఎందు లేదా చైతన్యమునందు మార్పు అయినది ప్రామాణికుల ద్వారా శ్రవణం చేయుట ద్వారానే సాధ్యం కాగలదు. అర్జునుడు శ్రీకృష్ణుని ద్వారా భగవతత్వమును శ్రవణం చేయుటైనది ఈ విషయమున చక్కని ఉదాహరణ కాగలదు. జీవుడు అట్లు శ్రవణ పద్ధతిని పాటించినచో ప్రకృతిపై ఆధిపత్యం వహింపవలనది అతని చిరకాల వాంఛ క్రమముగా నశింపగలదు. అతడట్లు తన భౌతిక కోరికను నశింపజేసుకొనిన కొలది అంతే పరిమాణములో అతనికి ఆధ్యాత్మిక ఆనందం లభింపగలదు. కనుకనే శ్రీకృష్ణ భగవానుని సాన్నిధ్యములో జీవుడు జ్ఞానవంతుడైన కొలది అంతే పరిమాణములో అతని నిత్యమైన ఆనందమయ జీవనము ఆస్వాదించునని వేద మంత్రములను తెలుపబడినది. 13వ అధ్యాయం 23వ శ్లోకం. ఉపద్రష్టానుమంత చ భర్త భోక్త మహేశ్వర పరమాత్మేతి చాప్యుక్తో దేహేస్మిన్ పురుష పరా. అనువాదం. ఆయనను ఈ దేహమునందు దివ్య ప్రభువును, దివ్య యజమానులను, పర్యవేక్షకుడును, అంగీకరించువాడును, పరమాత్మగా తెలియబడువాడును అగు దివ్య భోక్త మరి ఒకడు కలడు. భాష్యము. జీవాత్మతో సదా కూడియుండు పరమాత్ముడు దేవదేవుడైన శ్రీకృష్ణుని ప్రాతినిధ్యమని ఇచ్చట పేర్కొనబడినది. అట్టి పరమాత్మ ఎన్నడను సామాన్య జీవుడు కాడు. అద్వైతులైన వారు దేహం నెరిగిన చైతన్యుడు ఒక్కడే అని భావించుట వలన ఆత్మ మరియు పరమాత్మల నడుమ భేదం లేదని తలుతురు. కనుక సత్యమును వివరించుట కొరకే శ్రీకృష్ణ భగవానుడు తాను పరమాత్మ రూపమున ప్రతి దేహమునందు ప్రాతినిధ్యం వహించుచున్నానని తెలియజేయుచున్నాడు. అతడు సదా జీవాత్మకు భిన్నుడైన వాడు కనుకనే పరా దివ్యుడని ఈయన తెలియబడినాడు. జీవాత్మ కర్మక్షేత్రపు కర్మల అనుభవించుచుండు, పరమాత్ముడు మాత్రం భోక్తగా లేక కర్మలందు వర్తించువాడుగా గాక సాక్షిగా, ఉపద్రష్టగా, అనుమంతగా, దివ్య భోక్తగా వర్తించును. కనుకనే అతడు ఆత్మ అని పిలువబడక పరమాత్మగా తెలియబడినాడు. అతడు సదా దివ్యుడు అనగా ఆత్మ మరియు పరమాత్మ భిన్నమన్నది స్పష్టమైన విషయం. పరమాత్మ సర్వత్ర పాని పాదములను కలిగి ఉండను, కానీ జీవాత్మ అటు సర్వత్ర పాని పాదములను కలిగి ఉండదు. అదియునుగాక పరమాత్మ దేవదేవుని ప్రాతినిధ్యమైనందున హృదయస్థుడై నిలిచి జీవాత్మ కోరు భోగానుభవమునకు అనుమతి నొసంగుచుండును. అనగా పరమాత్మని అనుమతి లేనిది జీవాత్మ ఏమీ చేయజాలదు. కనుకనే జీవాత్మ భుక్తము పోషింపబడువాడు అని, పరమాత్మ భోక్త పోషించువాడు అని తెలియబడుచున్నారు. అట్టి పరమాత్మ అసంఖ్యాకములుగా నున్న జీవులందరి యందును మిత్రుని రూపమును నిలిచిండును. సత్యమేమనగా ప్రతి జీవియు శ్రీకృష్ణ భగవాను నిత్యాంశమై ఉన్నాడు. వారిరువురును సదా సన్నిహిత మైత్రి సంబంధమును కలిగి ఉన్నారు. కానీ భగవానుని అనుమతిని త్రోసిపుచ్చి ప్రకృతిపై ఆధిపత్యం సాగించుటకు స్వతంత్రముగా వర్తించే స్వభావం జీవుని కలదు. అతడు ఈ స్వభావమును కలిగి ఉన్నందునే భగవానుని తటస్థ శక్తిగా పిలువబడినాడు. అనగా జీవుడు కోరినచో భౌతిక శక్తి ఎందు గాని ఆధ్యాత్మిక శక్తి ఎందు గాని నిలవగలిగిన సామర్థ్యమును కలిగి ఉండను. అతడు భౌతిక శక్తిచే బద్ధుడై ఉన్నంత కాలము అతనిని ఆధ్యాత్మిక శక్తి వైపునకు మరల్చుటకు భగవానుడు పరమాత్ముని రూపమున మిత్రునిగా అతని చెంత నిలిచియుండును. భగవానుడు అతనిని ఆధ్యాత్మిక శక్తి చెంతకు కొనిపోవ నిత్య ఆకాంక్షి అయి ఉండును. కానీ తనకున్న కొద్దిపాటి స్వాతంత్ర్యం కారణముగా జీవుడు ఈ విధముగా తన స్వాతంత్ర్యమును దుర్వినియోగపరచుటయే అతని బద్ధ జీవనమందలి భౌతిక సంఘర్షణకు కారణమై ఉన్నది. కనుకనే భగవానుడు సదా అంతర్బాహ్యముల నుండి జ్ఞాన ఉపదేశం చేయుచుండును. భగవద్గీతను వసినట్లుగా ఆ దేవదేవుడు బాహ్యముగా ఉపదేశం రోజుకటియే గాక భౌతిక క్షేత్రమున చేయబడు కర్మలు నిత్య ఆనందమునకు దోహదములు కావని జీవునికో అంతరముగా బోధింపయత్నించును. కనుకనే
సర్వమును త్యజించి శ్రద్ధను నా వైపునకు మరలింపుము, అప్పుడు నీవు సౌఖ్యవంతుడగదువు అని శ్రీకృష్ణ భగవానుడు వచించెను. ఈ విధముగా పరమాత్మ యందు లేదా దేవదేవుని యందు శ్రద్ధను కలిగిన జ్ఞానవంతుడు ఆనందపూర్ణమును నిత్యమును ఆ జ్ఞానమయ జీవనము వైపునకు పురోగమించును. 13వ అధ్యాయం 24వ శ్లోకం. యా ఏవం వేత్తి పురుషం ప్రకృతిం చ గుణై సహ సర్వతా వర్తమానోపి న స భూయోభిజాయతే. అనువాదం: భౌతిక ప్రకృతి, జీవుడు, త్రిగుణముల అంత ప్రక్రియకు సంబంధించిన ఈ తత్వమును అవగాహన చేసుకున్నవాడు నిశ్చయముగా మోక్షమును బడియును. అతని వర్తమాన స్థితి ఎట్టున్నను అతను తిరిగి జన్మింపడు. భాష్యము: భౌతిక ప్రకృతి, పరమాత్మ, జీవాత్మ వాని నడుమగల సంబంధము యొక్క స్పష్టమైన అవగాహన మనుజుని ముక్తిని గావించును. అంతేగాక ఈ భౌతిక ప్రకృతికి అతను తిరిగి రాకుండానట్లుగా అతని దృష్టిని సంపూర్ణముగా ఆధ్యాత్మిక వైపునకు మళ్లించును. ఇదే జ్ఞానం యొక్క ఫలితము. జీవుడు యాదృచ్ఛికముగా భౌతిక స్థితిలోనికి పతితుడయ్యానని అవగాహన చేసుకుంటే జ్ఞానం యొక్క ఉద్దేశమైనది. కనుక జీవుడు ప్రామాణికుల సాధు పురుషుల మరియు గురువు సాంగత్యమును తన నిజస్థితిని అవగతం చేసుకొని శ్రీకృష్ణుడు వివరించిన రీతిగా భగవద్గీతను తెలుసుకొని ఆధ్యాత్మిక భావనకు కృష్ణ భక్తి రసభావన మరలవలెను. అప్పుడు అతను నిశ్చయముగా ఈ భౌతిక జగమునకు తిరిగి రాక సచ్చిదానందమయ జీవనమునకై ఆధ్యాత్మిక జగత్తును చేరగలడు. 13వ అధ్యాయం 25వ శ్లోకం. ధ్యానేనాత్మని పశ్యంతి కేచిదాత్మనమాత్మన అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే. అనువాదం: పరమాత్మని కొందరు ధ్యానం చేతను, మరికొందరు జ్ఞాన అభ్యాసం చేతను, ఇంకను కొందరు నిష్కామ కర్మ చేతను తమ ఎందే దర్శింతురు. భాష్యము: మానవుని ఆత్మానుభవ అన్వేషణ అనుసరించి బద్ధజీవులు 2 తరగతులని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి తెలియజేయుచున్నాడు. నాస్తికులు, నిరీశ్వరవాదులు, సంశయాత్ములైన వారు ఆధ్యాత్మిక భావనకు దూరులై ఇందురు. అటివారికి హన్యముగా ఆధ్యాత్మిక జీవనమునందు శ్రద్ధ కలిగిన వారు అంతర్ముఖులైన భక్తులనియు తత్వవేత్తలనియు నిష్కామ కర్ములనియు పిలువబడదురు. అద్వైత సిద్ధాంతమును స్థాపించుటకు యత్నించువారులు సైతం నాస్తికులు మరియు నిరీశ్వరవాదులు ఎందే జమకట్టబడుదురు. అనగా శ్రీకృష్ణ భగవానుని భక్తులే సరైన ఆధ్యాత్మిక అవగాహనలో స్థితిని కలిగి ఉందరు. ఆధ్యాత్మిక జగత్తు భౌతిక ప్రకృతికి పరమైనదనియు అలాగుననే పరమాత్మ రూపమున సర్వలయందు వసించియుండు శ్రీకృష్ణ భగవానుడును భౌతిక ప్రకృతికి పరమైన వాడనియు వారి అవగాహనము చేసుకున్నట్టు అందుల కారణము. పరతత్వమును జ్ఞాన అభ్యాసం ద్వారా అవగాహన చేసుకున్న వారు కొందరు కలరు. వారు సైతము శ్రద్ధ కలవారగునే పరిగణింపబడుతురు. సాంఖ్యతత్వవేత్తలు ఈ భౌతిక జగమును 24 అంశములుగా విశ్లేషించి ఆత్మను 25వ అంశముగా భావించరు. అట్టి ఆత్మను భౌతిక అంశములుగా పరమైనదిగా వారు అవగతం చేసుకున్నప్పుడు ఆ ఆత్మకు ఉన్నతముగా భగవానుడు కలడని వారు తెలుసుకొనగలరు. అనగా భగవానుడు 26వ అంశం కాగలడు. ఈ విధముగా వారును కృష్ణ భక్తి భావనలో భక్తి యోగ ప్రమాణమునకు క్రమముగా చేరగలరు. అదే విధముగా ఫలాపేక్ష రహితముగా కర్మలు నడించువారు సైతం పూర్ణులుగానే భావింపబడుతురు. అట్టి వారికి కృష్ణ భక్తి భావనలో భక్తియుక్త సేవా స్థాయికి పురోగమించుటకు అవకాశం వసగబడును. వీరేగాక శుద్ధ చైతన్యము గల మరికొందరు పరమాత్ముని ధ్యానము ద్వారా తెలియ యతింతురనియు ఇచ్చట తెలుపబడినది. అట్టివారు పరమాత్ముని తమ యందు దర్శించగానే దివ్య ఆధ్యాత్మిక స్థితిని పొందుదురు. అదే విధముగా జ్ఞాన అభ్యాసం చేత పరమాత్మను అవగాహన చేసుకుని యత్నించువారు కొందరు హఠయోగమును అభ్యసించేవారు, ఇంకొందరు ఇందురు. హఠయోగమును ద్వారా భగవానుని సంతృప్తి ప్రయత్నించేవారు బాల్యోచిత కర్మల ద్వారా ఆ దానిని సాధ్యం ప్రయత్నించేవారగుదురు. 13వ అధ్యాయం 26వ శ్లోకం. అన్యత్వేమ జానంత శ్రుత్వాన్యేభ్య ఉపాసతే తేపి చాతి తరంతేవా
నృత్యం శృతి పారాయణ. అనువాదం: ఇంకొందరు ఆధ్యాత్మిక జ్ఞానముతో పరిచయం లేకున్నను ఇతరుల నుండి పరమ పురుషుని గూర్చి శ్రవణం చేసి అతనిని పూజించుట నారంభింతురు. ప్రామాణికుల నుండి శ్రవణం చేయు ప్రవృత్తి గలవారగుటచే వారును జనన మార్గమును ధరింపగలరు. జనన మరణ మార్గమును ధరింపగలరు. భాష్యము: ఆధునిక సమాజమునందు ఆధ్యాత్మిక విషయములను కూర్చిన విద్య అన్నది ఏ మాత్రం లేనందున ఈ శ్లోకము వారి ప్రత్యేకముగా వర్తించును. ఆధునిక సమాజములో కొందరు నాస్తికులుగా, నిర్విశ్వరవాదులుగా లేదా తత్వవేత్తలుగా గోచరించినను వాస్తవమునకు సరైన తత్వజ్ఞానం ఎవరికీ లేదు. కనుక సాధారణ మనుజునకు సంబంధించినంత వరకు అతడు సజ్జనుడైనచో శ్రవణం ద్వారా పురోగతి నొందుటకు అవకాశం కలదు. అట్టి శ్రవణ విధానము అత్యంత ముఖ్యమైనది. ఆధునిక జగములో కృష్ణ భక్తి ప్రచారం చేసిన శ్రీ చైతన్య మహాప్రభువు ఈ శ్రవణ విధానమునకు మిక్కిలి ప్రాధాన్యం నొసిగిరి. ఏలైనా ప్రామాణికులైన వారి నుండి కేవలం శ్రవణం చేయుట ద్వారానే సామాన్యుడు పురోభివృద్ధిని పొందగలడని శ్రీ చైతన్య మహాప్రభు తెలిపి ఉండేరి. ఆ శ్రవణములో అతి ముఖ్యమైనది హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని మహామంత్రము యొక్క దివ్య శ్రవణం కనుక ప్రతి ఒక్కరు ప్రామాణికులైన వారి నుండి శ్రవణ లాభమును పొంది క్రమముగా సర్వమును అవగతం చేసుకునవలెను. తదనంతరము శ్రీకృష్ణ భగవానుని అర్చనము నిస్సందేహముగా ప్రారంభమగును. ఈ యుగమున పరతత్వము నెరుగట ఎవరునూ తమ సాంఘిక స్థితిని మార్చుకొనవలసిన అవసరము లేదనియు, కానీ పరతత్వమును కల్పిత హేతువాదము ద్వారా తెలియ యత్నమును వీడనాడవలననియు శ్రీ చైతన్య మహాప్రభు తెలిపిరి. అనగా మనుజుడు భగవతత్వ విజ్ఞానం కలిగిన మహాపురుషునకు దాసుడు కావలసి ఉన్నది. శుద్ధ భక్తుని శరణం పొంది ఆయన ద్వారా ఆత్మానుభవమును కూర్చి శ్రవణం చేసి ఆయన అడుగుజాడలను అనుసరించి కలిగినంతటి అదృష్టం ఉన్నచో మనుజుడు శ్రవణ విధానం దృఢముగా ఉపదేశింపబడుచున్నది. వాస్తవమునకు అది అత్యంత సమంజసము. సామాన్య మానవుడు నామమాత్ర తాత్వికులంతా సమతుడు కాకున్నను ప్రామాణికుల ద్వారా చేయబడు శ్రద్ధాపూరిత శ్రవణం అతనికి భౌతికత్వమును తరించుటకు మరియు భగవద్ధామం తిరిగి చేరుటకు సహాయభూతం కాగలదు. 13వ అధ్యాయం 27వ శ్లోకం. యావత్ సంజయతే కించిత్ తత్వం సావర జంగమం క్షేత్రజ్ఞ సంయోగాత్ తద్విద్ధి భరతర్షభ. అనువాదం: ఓ భరతవంశ శ్రేష్ఠుడా, స్థితిని కలిగి ఉన్నట్టి స్థావర జంగములలో నీవు కాంచున్నదేదైనను క్షేత్రజ్ఞుల సంయోగమేనని తెలుసుకొనుము. భాష్యము: జగత్తు యొక్క సృష్టికి పూర్వమే స్థితిని కలిగి ఉన్నట్టి భౌతిక ప్రకృతి మరియు జీవుల గూర్చి ఈ శ్లోకం వివరింపబడినది. సృష్టింపబడిన ప్రతిదియు జీవుడు మరియు ప్రకృతి కలియక చేతనే ఏర్పడినది. జగత్తులో వృక్షములు, పర్వతములు, కొండల వంటి అచర సృష్టి కలదు. అదే విధముగా పలు విధములైన చర సృష్టి కూడా కలదు. అవన్నీను భౌతిక ప్రకృతి మరియు ఉన్నత ప్రకృతి అయిన జీవుని కలియుక చేతనే ఏర్పడినవి. ఉన్నత ప్రకృతికి సంబంధించిన జీవుని కలియుక లేక స్పర్శ లేనిదే ఏదీను వృద్ధిని అందదు. ఈ విధముగా భౌతిక ప్రకృతి మరియు జీవుల నడుమ సంబంధం అనంతముగా సాగుచున్నది. వారి నడుమ సంయోగం అన్నది శ్రీకృష్ణ భగవానుడిచే ప్రభావితమగుచున్నందున ఆ భగవానుడే ఉన్నత న్యూన ప్రకృతులను నియమించువాడై ఉన్నాడు. అనగా భౌతిక ప్రకృతి భగవానుడిచే సృష్టింపబడి ఉన్నత ప్రకృతి అయిన జీవుడు దాని ఎందుంచబడగా సర్వ కార్యములు సృష్టి పనుగొడుచున్నవి. 13వ అధ్యాయం 28వ శ్లోకం. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యస్య వినశ్యంతం యా పశ్యతి సా పశ్యతి. అనువాదం: సర్వదేహములందు ఆత్మను గూడియందు పరమాత్మను గాంచువాడు మరియు నాశవంతమైన దేహమునందలి ఆత్మ పరమాత్మ ఇరువురిని ఎన్నడూ నశింపరాని వారుగా తెలుసుకొనగలిగిన వాడు యథార్థ దృష్టిని కలిగిన వాడు. భాష్యము: దేహ యజమాని అయిన ఆత్మ యొక్క మిత్రుడు అనేది 3 విషయములను సత్సంగత్యముచే దర్శింపగలిగిన వాడు యథార్థముగా జ్ఞానవంతుడు.
ఆధ్యాత్మిక విషయముల యథార్థ జ్ఞానం కలిగిన వాని సాంగత్యము లేకుండా ఆ మూడు విషయములను ఎవరును దర్శింపలేరు. అట్టి జ్ఞానవంతుల సాంగత్యము లేనివారు అజ్ఞానులు. వారు కేవలం దేహమునే గాంచుచు దేహం నశించిన పిమ్మట సర్వ ముగియునని తలుతురు. కానీ వాస్తవమునకు అట్టి భావన సరైనది కాదు. దేహం నశించిన పిమ్మటయు ఆత్మ పరమాత్మలు ఇరువురు నిలిచిందరు. అంతేగాక వారు అనంతముగా పలు విధములైన స్థావర జంగమ రూపములలో తమ అస్తిత్వమును కొనసాగింతురు. జీవాత్మ దేహమునకు యజమాని అయినందున పరమేశ్వర అను పదమునకు కొన్ని మార్లు జీవాత్మగా అర్థం చెప్పబడుచుండును. అట్టి ఆత్మ దేహం నశించిన పిమ్మట వేరొక దేహమును పొందుచుండును. ఈ విధముగా ఆత్మ దేహమునికి యజమానిగా తెలియబడుచుండును. కానీ కొందరు పరమేశ్వర అను పదమునకు పరమాత్మని అర్థం చెప్పుదురు. ఈ రెండు భావములందును ఆత్మ మరియు పరమాత్మ శాశ్వతంగా నిలుచువారే. వారెన్నడూ నశింపరు. ఈ విధముగా ఆత్మ పరమాత్మను దర్శించువాడు జరుగుచున్న దానిని యథార్థంగా గాంచగలడు. 13వ అధ్యాయం 29వ శ్లోకం. సమం పశ్యాని సర్వత్రా సమవస్థితమీశ్వరం నహినస్త్యాత్మనాత్మానం తతో యాతి పరం గతి. అనువాదం: సర్వత్రా ప్రతి జీవి యందును సమముగా నిలిచియుండు పరమాత్మను దర్శించువాడు తన మనసుచే తనను తాను హీనపరుచుకున్నాడు. ఆ విధముగా అతడు పరమగతిని పొందగలడు. భాష్యము: జీవుడు భౌతిక స్థితిని అంగీకరించుట వలన తన యథార్థ ఆధ్యాత్మిక స్థితికి భిన్నముగా నిలిచియుండును. కానీ దేవదేవుడైన శ్రీకృష్ణుడు తన పరమాత్మ రూపమున సర్వత్రా నిలిచియున్నాడని అతడు అవగాహన చేసుకునినచో, అనగా అతడు ప్రతి జీవి యందును ఆ భగవాను దర్శింపగలిగినచో, తన విధ్వంసక మన ప్రవృత్తిచే తనను తాను హీనపరుచుకొనక క్రమముగా ఆధ్యాత్మిక జగం వైపునకు పురోగమించును. సాధారణముగా మనస్సు ఇంద్రియ ప్రీతి కార్యములకు అలవాటు పడి ఉండును. కానీ దానిని పరమాత్మ వైపునకు మళ్లించినచో మనుజుడు ఆధ్యాత్మిక అవగాహనలో పురోగతిని పొందగలడు. 13వ అధ్యాయం 30వ శ్లోకం. ప్రకృతేవాచ కర్మాణి క్రియమానాని సర్వశా యా పశ్యతి తతాత్మానా అకర్తారం స పశ్యతి. అనువాదం: భౌతిక ప్రకృతిచే సృష్టింపబడిన దేహము చేతని సర్వ కార్యములు పునరింపబడుచున్నవనియు మరియు తాను అకర్తననియు కాంచగలిగిన వాడు యథార్థ దృష్టి కలిగిన వాడు. భాష్యము: ఈ దేహము పరమాత్ముని నిర్దేశములో భౌతిక ప్రకృతిచే తయారు చేయబడును. అట్టి దేహపరమగు సమస్త కార్యములకు ఆత్మకర్త కాదు. దేహ స్మృతి కారణమునని చేయవలసిన కార్యములన్నీను మనుజునిచే బలవంతముగా చేయింపబడుచున్నవి. అట్టి కార్యములు సుఖము కొరకైనను లేదా దుఃఖము కొరకైనను సరియే. కానీ వాస్తవమునకు ఆత్మ అట్టి సర్వ దేహ కార్యములకు పరమైనది. జీవుని పూర్వపు కోరికలను అనుసరించి అతనికి దేహం వసుగబడుచుండును. కోరికలను తీర్చుకొనుటకు వసుగబడిన దేహముతో జీవుడు ఆ కోరికలను అనుసరించి వర్తించుచుండును. అనగా ఈ దేహము జీవుడు తన కోరికలను పూర్ణం చేసుకొనుటకు భగవానునిచే రూపొందించబడిన యంత్రం వంటిది. అట్టి కోరికల కారణములని మనుజుడు సుఖదుఖమును అనుభవించు కోరికై వివిధ పరిస్థితుల యందుంచబడును. ఇట్టి ఆధ్యాత్మిక దృష్టి అభివృద్ధి నొందినంతనే మనుజుడు తనను తన దేహ కార్యముల నుండి అన్యముగా కాంచును. అట్టి ఆధ్యాత్మిక దృష్టి కలిగిన వాడే నిజమైన ద్రష్ట. 13వ అధ్యాయం 31వ శ్లోకం. యదా భూత పృథగ్భావా మేకస్తమా మనుష్పశ్యతి తత ఏవాచ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా. అనువాదం: బుద్ధిమంతుడైన వాడు భిన్న దేహముల కారణముగా భిన్న వ్యక్తిత్వమును దర్శించుటను విరమించి జీవులు ఏ విధముగా సర్వత్రా విస్తరించరో కాంచినప్పుడు బ్రహ్మ భావమును పొందును. భాష్యము: జీవుల వివిధ కోరికలను అనుసరించి వారి వివిధ దేహములు సృజింపబడుచున్నవనియు వాస్తవముగా ఆ దేహములన్నీ ఆత్మకు సంబంధించినవి కావనియు దర్శించగలిగినప్పుడే మనుజుడు నిజ దృష్టి కలిగిన వాడగును. భౌతిక దృష్టిలో కొందరు జీవులు దేవతా రూపమున, కొందరు మానవ రూపమున, కొందరు శునక మార్జాలాది రూపమున గోచరింతురు. ఇట్టి దృష్టి భౌతికమే గాని వాస్తవ దృష్టి కాదు. ఈ భేద భావనమునకు జీవితపు భౌతిక భావనయే కారణం. కానీ వాస్తవమునకు దేహము నశించిన పిమ్మట మిగులనిది ఆత్మ ఒక్కటే. ఆ ఆత్మయే భౌతిక ప్రకృతి సంపర్కం వలన వివిధ దేహములను పొందుచుండను.
ఈ విషయములను గాంచగలిగిన వాడు ఆధ్యాత్మిక దృష్టిని పడేయగలడు. ఈ విధముగా మనిషి మృగము పెద్ద చిన్న మొదలగు భేదభావముల నుండి ముక్తుడై చైతన్యమును శుద్ధిపరచుకున్న వాడు తన ఆధ్యాత్మిక వ్యక్తిత్వమున కృష్ణ భక్తి భావనను వృద్ధి చేసుకునగలడు. అట్టి భక్తుడు ఏ విధముగా సర్వమును గాంచునో తర్వాత శ్లోకమును వివరింపబడినది. 13వ అధ్యాయం 32వ శ్లోకం. అనాదిత్వాన్నిర్గుణాత్వాత్ పరమాత్మయా అవ్యయా శరీరస్థోపి కౌంతేయ న కరోతి న లిప్యతే. నిత్య దృష్టి కలిగిన వారు అవ్యయమైన ఆత్మను దివ్యమైనదిగను నిత్యమైనదిగను త్రిగుణాతీతమైనదిగను దర్శింతురు. ఓ అర్జున, అట్టి ఆత్మ దేహముతో సంపర్కం కలిగి ఉన్నను కర్మను నరింపదు మరియు బద్ధం కాదు. భాష్యం. దేహము జన్మించుచున్నందున జీవుడును జన్మించినట్లు గోచరించుచుండును. కానీ వాస్తవమునకు జీవుడు నిత్యమైన వాడు మరియు జన్మ లేనటువంటి వాడు. దేహమునందు నిలిచి ఉన్నను అతడు దివ్యుడు మరియు నిత్యుడు కనుక అతడు నశింపలేనివాడు. స్వభావ రీత్యా అతడు ఆనందపూర్ణుడు. భౌతిక కర్మలయందు అతడు నిమగ్నుడు కానందున దేహ సంపర్కముచే వనరింపబడు కర్మలు అతనిని బంధింపవు. 13వ అధ్యాయం 33వ శ్లోకం. యథా యథా సర్వగతం సాక్ష్యం దాకాశం యథా యథా సర్వగతం సాక్ష్మ్యాదాకాశం నోపలిప్యతే సర్వత్రా వస్థితో దేహే తథాత్మానోపలిప్యతే. అనువాదం. సర్వత్రా వ్యాపించి ఉన్నను సూక్ష్మత్వ కారణముగా ఆకాశం దేనితోనూ కలియనట్లు బ్రహ్మభావములో నిలిచిన ఆత్మ దేహమునందు నిలిచి ఉన్నను దేహంతో కలియదు. వాయువు అన్నది భాష్యం. వాయువు అన్నది జలము, బురద, మలము వంటి దేని ఎందు ప్రవేశించినను దేనితోడను కలియదు. అదే విధముగా జీవుడు తన సూక్ష్మత్వ కారణముగా వివిధ దేహములందు నిలిచినను వాటికి పరుడై ఉండును. కనుకనే ఏ విధముగా అతడు దేహములో నిలిచిండును మరియు దేహం నశించిన పిమ్మట ఎట్లు దేహం నుండి ముక్తుడగునో భౌతిక దృష్టిచే గాంచుట అసాధ్యము. విజ్ఞాన శాస్త్రము ద్వారా ఎవరునూ దీన్ని తెలుసుకొనజాలరు మరియు ధృవపరచలేరు. 13వ అధ్యాయం 34వ శ్లోకం. యథా ప్రకాశయత్యేక కృష్ణం లోకమిమం రవి క్షేత్రం క్షేత్రి తథా కృష్ణం ప్రకాశయతి భారత. అనువాదం. ఓ భరతవంశీయుడా, ఒక్కడే అయిన సూర్యుడు లోకమునంతటిని ప్రకాశింపజేయునట్లు దేహమునందలి ఆత్మ సమస్త దేహమును చైతన్యముతో ప్రకాశింపజేయును. భాష్యము. చైతన్యము సంబంధించిన సిద్ధాంతములు పెక్కుగలవు. అట్టి చైతన్యమునకు భగవద్గీత యందు ఇచ్చట సూర్యుడు మరియు సూర్యకాంతి యొక్క ఉపమానం మొసగబడినది. సూర్యుడు ఒక్క చోటనే నిలిచియుండి సమస్త విశ్వమును ప్రకాశింపజేయనట్లు దేహమునందలి హృదయములో నిలిచియున్నట్టి అణు ఆత్మ చైతన్యముచే దేహమునంతటిని ప్రకాశింపజేయుచున్నది. కనుక సూర్యకాంతి లేదా వెలుగు సూర్యుని ఉనికిని నిదర్శనమైనట్లే దేహమునందలి చైతన్యము దేహమునందలి ఆత్మ యొక్క ఉనికికి నిదర్శనమై ఉన్నది. ఆత్మ దేహమునంత కాలము చైతన్యము సైతం వెళ్ళిపోవును. అనగా ఆత్మ లేని దేహము చైతన్యరహితమగును. తెలివిగల ఎవరికైనాను ఇది సులభ గ్రాహ్యము. కనుకనే చైతన్యం అన్నది భౌతిక పదార్థ సమ్మేళనముచే ఏర్పడినది కాదని అది ఆత్మ యొక్క లక్షణమని తెలియబడుచున్నది. జీవుని ఈ చైతన్యం భగవానుని దివ్య చైతన్యముతో గుణరీతిగానే సమానముగాని దివ్యమైనది కాదు. ఏలయన జీవుని చైతన్యము ఒక దేహమునకే పరిమితమై ఇండు అన్య దేహములను కూర్చి తెలియకుండును. కానీ సర్వదేహములలో ఆత్మకు స్నేహితునిగా వర్తించుచు నిలిచియుండడి పరమాత్ముడు మాత్రం సకల దేహములను నెరిగిండును. ఇది దివ్య చైతన్యము మరియు వ్యక్తిగత చైతన్యం నడమగల భేదము. 13వ అధ్యాయం 35వ శ్లోకం. క్షేత్రజ్ఞయోరేవ అంతరం జ్ఞానచక్షుషా భూత ప్రకృతి మోక్షం చ ఏ విదుర్యాంతి తే పరం. అనువాదం. దేహము మరియు దేహం నెరిగిన క్షేత్రజ్ఞునకు నడుమగల భేదమును జ్ఞాన దృష్టితో దర్శించి ప్రకృతి బంధము నుండి మోక్షమును పడియే విధానము నెరగలిగిన వారు పరమగతిని పొందగలరు. భాష్యము. దేహము, దేహ యజమాని అయిన ఆత్మ, పరమాత్ముడు అనేది 3 అంశముల నడమగల భేదమును మనుజుడు
తప్పక తెలుసుకునవలనని పలుకుటయే ఈ త్రయోదశ అధ్యాయపు సారాంశం. ఈ అధ్యాయమునందు 8వ శ్లోకం నుండి 12వ శ్లోకం వరకు వివరించిన మోక్ష విధానమును సైతం ప్రతి ఒక్కరూ గుర్తింపవలెను. అంతటా వారు పరమగతిని పొందగలరు. శ్రద్ధావంతుడైన మనుజుడు తొలుత సజ్జన సాంగత్యమును పొంది శ్రీకృష్ణ భగవానుని గూర్చి శ్రవణం చేయవలెను. తద్వారా అతడు క్రమక్రమముగా ఆత్మ వికాసం నొందగలడు. మనుజుడు గురువును స్వీకరించినచో ఆత్మ మరియు అనాత్మల భౌతిక పదార్థం నడుమ గల వ్యత్యాసమును తెలియగలుగును. అది ఎంతటి మరింత ఆధ్యాత్మిక అనుభూతికి సోపానం కాగలదు. జీవితపు భౌతిక భావం నుండి ముక్తులు కావలసినదిగా శిష్యులకు ఆధ్యాత్మిక గురువు తన వివిధ ఉపదేశముల ద్వారా బోధనలు కావించును. ఉదాహరణకు ఇచ్చట భగవద్గీత యందు శ్రీకృష్ణ భగవానుడు అర్జునుని అతని భౌతికములైన భావముల నుండి ముక్తుడగునమని ఉపదేశించుచున్నట్లు మనం గాంచుచున్నాము. ఈ దేహం భౌతిక పదార్థమనియు మరి 24 తత్వములచే విశ్లేషణీయమనియు ఎవరైనాను గ్రహింపవచ్చును. ఈ దేహం స్థూల వ్యక్తీకరణము కాగా మనస్సు మరియు దాని ప్రభావములు సూక్ష్మ వ్యక్తీకరణములు. ఈ రెండింటికి నడమగల అంత ప్రక్రియమే జీవలక్షణములు. వీటికి పైనున్నదే ఆత్మ. ఈ ఆత్మతో పాటు పరమాత్మయు కలడు. అనగా ఆత్మ మరియు పరమాత్మ భిన్నులే గాని ఏకం కాదు. ఆత్మ మరియు 24 భౌతికాంశముల సంయోగం చేతనే భౌతిక జగత్తు నడుచున్నది. భౌతిక జగమున ఈ విధమైన ఆత్మ మరియు చతుర్వింశతి తత్వముల కలియుకగా కాంచుచు పరమాత్ముని నిజస్థితిని దర్శింపగలిగిన వాడు ఆధ్యాత్మిక జగత్తును చేరుటకు అర్హుడగుచున్నాడు. ఈ విషయములన్నీయును చింతనము మరియు ఆత్మానుభవం కొరకు ఉద్దేశింపబడి ఉన్నవి కనుక ఆధ్యాత్మిక గురువు సహాయముచే ఈ అధ్యాయమునందలి విషయములను మనుజుడు సంపూర్ణముగా అవగాహన చేసుకునవలెను. శ్రీమద్ భగవద్గీత యందలి ప్రకృతి పురుషుడు చైతన్యము అను త్రయోదశ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము.